బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని, నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. మా విద్యార్థులందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నాం. సార్ మీరు రండి సార్. అందరూ గురువులపైన పుష్పవర్షం కురిపించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటిది అవసరం ఉంది. రామునికి విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణుని చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. ఎంత గనులకు అయిన గణమే గురువులే ప్రత్యక్ష దేవులు, ఎంత గనులకైన గానే గురువులే ప్రత్యక్ష దేవులు. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. ఇద్దరు రాండి. సార్ వాళ్ళను వేదికపైకి సార్ వాళ్ళను అదే మాదిరిగా గౌరవనీయులు శాంసున్నారు సార్. రైట్ సార్, ప్లీజ్ ప్లీజ్ కూర్చో. వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా మిత్రులందరూ కూడా వారిని వేదికపైకి కోరుకొని వస్తున్నారు. అందరూ కూడా వారిని ఆహ్వానిస్తాం. అలాగే మన పాండ్రంగారెడ్డి సార్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే గురుదేవులు హుసేనయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అందరూ కూడా మిత్రులందరూ కూడా సార్ వాళ్ళను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. జీవశాస్త్ర పాఠ్యాంశాలు ఇప్పటికీ జ్ఞాపకం ఉండేటట్టుగా బోధించినటువంటి గౌరవనీయులు సూర్య గౌడ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
కేసరి వర్ణినీం నిత్యం పద్మాలయాం దేవీ సామాం పాతు సరస్వతి యా కుందేందు తుషారహార యా వీణా వరదండ మండితాచ్యుత శంకర ప్రభుభిః దేవై సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ నిశ్శేష జాడ్యాపహ. ఓకే పెట్టుకోండి అందరూ కూడా. ఉన్నాయి ఓకే బ్యాడ్జీల అలంకరణ బ్యాడ్జీలు ధరించిన వాళ్ళందరికీ ఏదైనా సార్ అక్కడ వాళ్ళు ఈ బ్యాడ్జీలు పెట్టండి. రామరెడ్డి కింద మీరు అందరం కిందికి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. అనాదిగా ఈ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతోన్నతంగా ఎంతో స్థాయికి ఎదిగి దేశ విదేశాలలోనే కాదు ఖండాంతరాలలో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి విద్యార్థులు కలిగినటువంటి చరిత్ర ఈ పాఠశాల. ఈ నేల మట్టిని, ఈ నేల యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఈ పాఠశాలలో సేవలు అందించినటువంటి ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క జిజ్ఞాస కానివ్వండి, చెప్పాలన్నటువంటి తపన కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అన్ని రంగాల లోపల తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు దక్కింది. దాదాపు 42 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల లోపల 6వ తరగతిలో ప్రవేశం పొందినటువంటి మేము 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ పాఠశాల లోపల చదివినటువంటి విద్యార్థులు అందరం కూడా. నా వరకు వస్తే నేను 6వ తరగతి లోపల ఇక్కడ ప్రవేశం పొంది 9వ తరగతి వరకు మాత్రమే ఇక్కడ నేను చదివి 10వ తరగతి మాత్రము కల్లోపతికి వెళ్ళడం జరిగింది. అలాగే ఆత్మీయ మిత్రులందరూ కూడా చాలా మంది 6 నుంచి 10 వరకు చదివిన వాళ్ళు ఉన్నారు, 6 నుంచి 7 వరకు చదివిన వాళ్ళు, 8 వరకు 9 వరకు చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారంటే ఆ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి మా గురుదేవులకు వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులు. ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరినీ సగౌరవంగా సత్కరించుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో
మా ఆత్మీయులైనటువంటి మిత్రులందరూ కూడా ఒక దగ్గర కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మీరు నిజంగా కూడా మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి ఇటువంటి ఈ పాఠశాల లోపల చాలా మంది ఉపాధ్యాయులు పనిచేశారు, కానీ అందులోపల కొంతమంది ఉపాధ్యాయులు కాలం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మాతో పాటు కలిసి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా చాలా మంది కూడా కీర్తిశేషులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించడానికి మనందరూ కూడా మరొకసారి లేచి నిలబడి ఒక్క నిమిషం పాటు గురుదేవులు ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు అనేక రకాల సేవలు అందించినటువంటి గురుదేవులు కృష్ణ సార్ గాని, తర్వాత పాండురంగం సార్ గాని, దశరథ్ సింగ్ సార్ గాని, వెంకటాచార్య సారు, వీళ్ళందరూ కూడా కాలం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే మాదిరిగా యాదయ్య సార్ గారు, అదే మాదిరిగా మాతో పాటు ప్రభుసేన్ సార్ కూడా ఉన్నారు. అదే మాదిరిగా మాతో పాటు మా క్లాస్మేట్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు పాండురంగారెడ్డి గారు, తర్వాత ఇంకా కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ మిత్రులు కూడా వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలని మరి ఈ కార్యక్రమాల లోపల మనం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడున్నా కానీ గురువులందరూ కూడా ఆశీర్వదిస్తారు, విద్యార్థులందరూ కూడా ప్రేమతో మన ఆత్మీయంగా అప్పున చేర్చుకుంటారు. వారికి శ్రద్ధాంజలి ఒక్క నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరు కూర్చోండి ప్లీజ్. 8వ తరగతిలో సార్ గారు బోర్డు మీద నల్ల బల్ల పైన వారు శుద్ధముఖతోడి రాస్తుంటే వారు రాస్తున్నారా లేదా వాళ్ళ ప్రింట్ చేస్తున్నారా అన్నటువంటిది ఒక ఫీలింగ్ ఉంది. చాలా అద్భుతమైనటువంటి దస్తూరి కలిగినటువంటి వ్యక్తి శ్యామ్ సుందర్రావు సార్. మిత్రులకందరికీ కూడా ఐడియా ఉండాలి. శ్యామ్ సుందర్రావు సార్ యొక్క ఆ దస్తూరి అనేది ఇప్పటికీ నా మది లోపల చెరగని ముద్ర వేసింది. అంత అద్భుతమైనటువంటి రాత కలిగినటువంటి చేసినటువంటి వ్యక్తులు వారు. అదే మాదిరిగా హుసేనయ్య సార్, వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సార్ మనకు తెలుగు పాఠ్యాంశాలు బోధించేవారు. పద్యాన్ని అలవోకగా విడమరిచి ఎంత సరళంగా, ఎంత సంక్లిష్టమైనటువంటి పదాలను కూడా అంత సరళంగా ఆ పదాలను విడమరిచి చెప్పుకుంటూ మనం ఒక రసామృతం అంటాం చూడండి, అమృతాన్ని అలపించేటటువంటి వీరిగా ఆ పద్యాన్ని అలవోకగా మనకు చెవుల లోపల ఇప్పటికీ గింగిరాలు పోతున్నాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి హుసేనయ్య సార్ తెలుగు పాఠ్యాంశాలను బోధించడం జరిగింది. బహుశా వీళ్ళందరి యొక్క స్ఫూర్తితోనేమో నేను కూడా తెలుగు పండితుడిగానే కావడం జరిగింది. మరి ఒక మార్గదర్శకం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఆ తర్వాత సూరయ్య గౌడ్ సార్ మనకు అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తులు వారు. సూరయ్య గౌడ్ సార్ మనకు ఇదే పాఠశాల లోపల వారు నూతనంగా నియామకం అయింది అనుకుంటారు. ఇక్కడికే రావడం అనేది జరిగింది. సూరయ్య గౌడ్ సార్ మనకు ఆగస్టులో లేకపోతే సెప్టెంబర్లో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినట్టు జనవరి లోపల వచ్చారు. మనకు బయోసైన్స్ సార్ గా వచ్చారు. మనకు జీవశాస్త్రాన్ని బోధించే క్రమం లోపల మీకు ఐడియా ఉందా లేదో నాకు, కానీ నాకు బాగా సార్ కూడా ఆ మధ్యన కలిసినప్పుడు ఒక హోటల్ లోపల సార్ తోటి ఆ సంఘటన ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏమిటి అంటే 8వ తరగతి అనుకుంటా, బహుశా 8వ తరగతి లోపల కీటకాహార మొక్కలు అనేటువంటిది ఒక చాప్టర్ ఉంది. దాంట్లో డ్రాసిరా, యుట్రిక్లేరియా, నెపెంథిస్ అనేటువంటిది ఒక పాఠ్యాంశాలు ఉన్నాయి. సార్ ఆ రోజు పాఠం చెప్పాడు, ఇది కీటకాహార మొక్కలు, దీనివల్ల ఈ రకమైనటువంటిది ఉపయోగాలు ఉంటాయి, తర్వాత ఇంకో రకంగా ఉంటుందని. నేను ఈ రోజు చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని మీరు మాకు రేపు అట్లే అప్పచెప్పాలి అని సార్ మనకు అందరికి కూడా ఒక చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అందరం కూడా క్లాస్ లోపల సార్ వచ్చాడు, అందరం మొదలు చెప్తూనే ఉన్నాం. డ్రాసిరా, యుట్రిక్లేరియా, నెపెంథిస్ అనేటువంటి పాఠ్యాంశాలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నాము. సార్ కూడా చెప్పాడు, అట్లా కాదు, నేను ఎట్లా చెప్పినా అట్లా చెప్పాలి మీరు అన్నాడు. సార్ మీరు చెప్పినట్టు మేము ఎట్లా చెప్పగలుగుతాం సార్ అని ఆ రోజు సార్ తోటి మాట్లాడడం జరిగింది. ఆ సంఘటన నాకు చాలా జ్ఞాపకం ఉంది. మరి మీ అందరి కూడా సార్ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం ఉంది, ఆత్మీయత ఉంది, వాళ్ళతో ఉన్నటువంటిది అన్యోన్యత ఉంది. ఒక గురువుగానే కాదు, ఒక తండ్రిగా కూడా మనకందరి కూడా మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళు.
ఈ క్యాంపస్ లోపల ఇంత అద్భుతమైనటువంటి ఎన్నో ఊసులు ఉన్నాయి, ఎన్నో పరిమళాలు వెదజల్లారు, ఎన్నో రకాలైనటువంటి సంగతులు ఉన్నాయి. ఆ సంగతులను వాటిని అన్నిటిని కూడా ఆత్మీయ మిత్రులందరూ కూడా ఇక్కడ సార్ దాదాపు 42 సంవత్సరాలు అవుతుంది మీతో కలిసి. తర్వాత మా మిత్రులను కూడా మేము చూసి 42 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఎవరెవరు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళతోటి పరిచయం అనేది మళ్ళీ ఒకసారి కలగడం జరిగింది. వాళ్ళ ముఖ కవళిక లోపల, శరీరాకృతి లోపల అవన్నీ కూడా మార్పులు జరిగినాయి. మేమందరం కూడా చిన్న చిన్న లాగులు వేసుకొని వచ్చేవాళ్ళం అప్పుడు, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గౌన్లు వేసుకొని వచ్చేవారు. ఈ రోజంతా కూడా డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది, తర్వాత అందరూ మారిపోయినాం, ముఖ కవళికలు, శరీరాకృతులు అన్ని రకాలుగా మారిపోయినాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి గురువుల సమక్షం లోపల మీ పేర్లను పరిచయం చేసుకుంటూ మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం, తర్వాత మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మీరు చేస్తున్నటువంటి ఏమిటి అనేది ఒకసారి చెప్పుకుంటూ గురువులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఒక్కొక్కరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. గురువర్యులకి నా పాదాభివందనాలు, మరియు నా ప్రియమైన మిత్రులకు నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు స్వర్ణలత. నేను ఇక్కడ 1st నుంచి 10th వరకు, ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. అక్కడ గుడిలో 1st నుంచి 5th వరకు చదివాను. ఇక్కడ చాలా సార్ వాళ్ళు మనను మంచి పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దిండ్రు. ప్రతి విషయం ఎంత ఇన్స్పిరేషన్ అంటే సార్ వాళ్ళు, మన సూర్య గౌడ్ సార్ అయితే గర్ల్స్ కూడా బాగా చదువుకోవాలమ్మా, అప్పుడు వరలక్ష్మి అని ఉండే, ఆమె టీచర్ అయింది, మీరు కూడా మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండే అని ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు సార్. బయాలజీ చెప్తే మొత్తం నేనైతే ఇంకా సార్ లెసన్ చెప్పగానే మొత్తం చెప్పేదాన్ని సార్కి, అంత గురి ఉంటుండే సార్ లెసన్. మన హుసేనయ్య సార్ అయితే ఒక్కరోజు చూసి రాయకపోతే చాలా స్ట్రిక్ట్ గా దెబ్బలు కొట్టేవాడు. అప్పుడైతే నాకు సార్ ఒక్కరోజు కూడా నేను చూసి రాయకుండా రాలే, ఒక్కరోజు దెబ్బలు తిన్నా, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు చూసి రాసుకొని వచ్చేది. సార్ కూడా చాలా మంచిగా తెలుగు బోధించేవారు. మన శ్యామ్ సుందరరావు సార్ కూడా చాలా మంచిగా చక్కగా ఇన్స్పిరేషన్ ఇస్తూ అన్ని అర్థమయ్యేటట్లు అన్ని విషయాలు చక్కగా బోధించేవారు. మన పాండ్రంగారెడ్డి సార్ అయితే చాలా ఏదన్నా మిస్టేక్ చేస్తే చాలా స్ట్రిక్ట్ గా చెప్పేవారు. మంచి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అయితే సార్ దగ్గరనే నేను మంచిగా నేర్చుకున్నా. నేను వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు నేను టీచర్ అయినా. వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ ఇన్స్పిరేషను, ప్రతి ఒక్క మాట నా మైండ్ లో ఇప్పటికీ గుర్తు చేసుకుంటా. నేను ప్రతి విషయం గుర్తు చేసుకుంటా. వీళ్ళందరి మాటలు ఇంత మంచిగా మమ్మల్ని అందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదే నేనైతే మా నాన్నగారు మీకు అందరికీ చాలా మంది తెలిసే హరికిషన్ సార్ రాచాలపల్లిలో, రేవాలిలో వర్క్ చేసిండ్రు. ఇంకా మా అమ్మ పేరు లక్ష్మి. నన్ను హైదరాబాద్కి ఇచ్చిండ్రు. మా మామయ్య లెక్చరరు, మా సార్ మున్సిపాలిటీలో పనిచేసి రిటైర్. ఈ నెలలో సెప్టెంబర్లో రిటైర్మెంట్ ఉంది. నాకు ఒక బాబు, మా బాబు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్. లాస్ట్ ఇయర్ పెళ్ళి అయింది. ఒక 10 years బ్యాక్ కలుసుకుంటే మనం ఇంకా ఫంక్షన్లో కూడా అందరం కలుసుకునే వాళ్ళం. కొంచెం లేట్ అయింది మనం గెట్ టుగెదర్ చేసుకోవడం అని నా అభిప్రాయం. వచ్చింది సార్. కోడలు కూడా MBA చేసింది, చార్టర్డ్ అసిస్టెంట్ చార్టర్డ్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తుంది, హైదరాబాద్ లోనే ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. మొదటనే స్వర్ణలత గారు మాట్లాడారు, స్వర్ణం లాంటి విషయాన్ని చెప్పారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం కూడా చెప్పారు. ఆ మిత్రుడు ఇదే పాఠశాల లోపల ఉపాధ్యాయుడుగా సేవలు అందిస్తున్నటువంటి అప్పారావు గారు వేదిక మీద. నమస్కారం. హలో, నా యొక్క సూర్య గారితో బాగా అనుభవం ఉంది. ఆయన జీవశాస్త్రం బయట పండే గురించి ఎన్ని బాగా ఉంటాయి, కనుక గురించి దాన్ని బాగా చెప్పేవాడు. నెక్స్ట్ డే చెప్పకపోతే క్లాస్లోకి వస్తున్నాడనే భయపడేవాడు.
దాని గురించి అయితే మేము బాగా జ్ఞాపకం పెట్టుకొని బాగా చెప్పేవాళ్ళం. ఆ తర్వాత మా పాలన గారు సార్ మ్యాథ్స్ గురించి. అప్పుడు జనరల్ కాంపోజిట్ ఉండేది. అయితే జనరల్ కాంపోజిట్ ఎవరు తీసుకోలేదు, నేను ఒక్కరిని తీసుకున్నా. నేను ఒక్కరినే ఉండని చెప్పి జనరల్గా పాటించాను. ఇప్పుడు ఓకే, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మరి హైదరాబాద్లో సెటిల్ అయినా మేము. ఒక బాబు ఒక పాప. బాబు ఏమో యూఎస్లో ఉంటాడు, కోడలు మంగళవారంగా ఉన్నాడు, జాబ్ రాలేదు ఇంకా. మా అమ్మాయి ఏమో ఇక్కడ రాయపాటు ఇంకా హైదరాబాద్లో ఉంటారు, మనమరాలు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. నేను ఆర్టీసీలో సార్, ఆర్టీసీలో డ్రైవర్ గ్రేడ్ 1లో ఉన్నాను. నెక్స్ట్ మాట్లాడేది ఇది కలయా నిజమా అనేటటువంటి స్థాయిలో ఇంకా ఈ లోకంలోకి, అంటే ఈ ఊహాలోకంలోనే ఉన్నాం సార్. ఈ పాఠశాలలో 40 సంవత్సరాల తర్వాత మేము కలుస్తామని కానీ, ఎందుకంటే ఈ ప్రయాణం అనేది నాకు లేదు. మళ్ళీ రావడం జరిగింది, 9th క్లాస్ వరకు ఉండడం జరిగింది. మరి మేము వెళ్ళడానికైనా ఏదైనా కారణం ఇవ్వడం అంటే మనందరూ కూడా తెలుసు, మా వెంకటాచార్య సార్ ప్రథమ కారణం. ఎందుకంటే సరే ముందు సార్ పరిచయం చేసుకోమన్నారు కాబట్టి, సార్ నా పేరు రాఘవేందర్ సార్, నేను గుడిగంటలకి వెళ్ళి వచ్చేవాడిని. మరి నాకు ఒక 2 పిల్లలు సార్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు కూడా ట్విన్స్. వాళ్ళందరూ ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉన్నారు. మరి నేను ప్రస్తుతం ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్గా కోడేరు మండలంలో చేస్తా ఉన్నాను సార్. ఎందుకోసం చెప్తా ఉన్నానంటే, మా ఫ్రెండ్స్ గారు ఇప్పుడు వెంకటాచార్య సార్ అని చెప్పారు కదా, సార్ నాకు కలిసి ఇది జడ్చర్కి వెళ్ళి నాగరికానికి వస్తున్నట్టు చూసి, ఏం రా బాగున్నావు అన్నా, బాగున్నాను సార్. ఏం చేస్తున్నావురా అంటే, విషయం చెప్తున్నా సార్ అంటే, ఏమిరా ఏమో చెప్తున్నావు, ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా, నువ్వు ముందు 10th పాస్ అయిందిరా అన్నాడు. అది జరిగినటువంటి ప్రథమ సంఘటన. ఆ తర్వాత మళ్ళీ 9 రోజుల కంటే సార్ కూతురు సుధా అని ఉంటుంది, ఆమె చూడుకొని మా స్కూల్కి వచ్చేది. ఆమెకు ఇంటర్వ్యూ ఎవరు చేయాలంటే మనం చేయాలి. ఆమెకు అపాయింట్మెంట్ అంటే డిసిజన్ ఎవరు తీసుకోవాలి, మనం తీసుకోవాలి. ఆ ఎదురు సార్ పరిస్థితి ఏంటిరా 10th క్లాస్ ఎట్లా పాస్ అవుతున్నా, ఈ వాస్తవాలు అన్నటువంటి సార్కి మన పరిస్థితి ఎట్లయితే మనం ఊరికే అయితే మేడం అపాయింట్మెంట్ అవుతుంది. అందుకనే కొన్ని చాలా విచిత్రంగా జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరి సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే, పాండురంగారెడ్డి సారు ఒకనాడు మల్లాపురం 90% సారే అనుకుంటున్నాను, ఎక్స్దేమని పంపించింది. నాకంటే ఒక జూనియర్, నేను ఇద్దరం పోయాం. అది వచ్చేటప్పుడు ట్రేకి రావాలి, పైకి వెళ్ళిపోతాం. ఇంకా ముందుగా సార్ అంటే కొడుకనే తర్వాత కానీ సార్ని చూస్తే మనకు భయం అవుతుంది. ఆయన మా సంగతి అయింది అనుకున్నాం. ఇంకా సార్ ఏమంటే సరే పోలే అన్నాడు. ఒక్కొక్కసారి ఒక రకం ఉంటుంది. మన హుసేన్ సార్ అంటే మీకు అందరూ ఇప్పుడే కదా, ప్రతి తెలుగు పదానికి అసలు సార్కి ఎంత ఊపుతుందో, ఆ రాష్ట్రంలోకి ఎంత ఊపుకుంటుందో లేదు కానీ సార్ మాత్రం ప్రతి పదార్థమనే కాదు, మెయిన్ లెసన్లో కూడా ప్రతి పదానికి సార్ తెలుగు నిర్ణయించేవాడు. అసలు మనం పోవడము రావడము, అసలు 9th క్లాస్ వరకు ఏం చదివామో మనకే అర్థం కాదు. ఆ తర్వాత ఇంకా బాగా గుర్తున్నటువంటి మేడం ఎవరు అంటే సుశీల మేడం అని మామూలుకి వచ్చింది సార్ మేడం. ఆ మేడం ఒక మాట అన్నది సార్, సైన్స్ లా బాడీ అంటే ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం కదా సార్, అట్లా బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆప్షన్ అని అన్నారు సార్. మనకి ఇంగ్లీష్ వచ్చేది అర్థం లేదు, ఏం లేదు. అక్కడ పోయిన తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు దాని తర్వాత ఒకసారి రివైజ్ చేసుకుంటారు. మేడం ఏమనే బాడీ అంటే శరీరం, ఈజ్ అంటే ఉన్నది, ఇక్కడే ఉన్నది, మైండ్ అంటే మనసు, ఆప్షన్ అంటే ఇక్కడ. అరే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు కదా మేడం. దీని అంటే ఆ యొక్క సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మన పరిస్థితి. ఇంకా అట్లాంటి ఒక పరిస్థితి ఏంటంటే 8th క్లాస్ లో కుమారస్వామి సార్ వచ్చారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కుమారస్వామి సార్ వచ్చి అండర్స్టాండ్ అంటే అది నాయన కూర్చోని చెప్పి ఇట్లా. ఇంకా మా వెంకటాచార్య సార్ అయితే నా జీవితంలో నేను అసలు ఎప్పటికి కూడా మరవలేదు. ఇంకొకటి ఏంటంటే సార్ ఇళ్ళకి సార్లు ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. సార్ పాత పోలీసు కానీ కానీ నేను ఒక్కనే పోయినా అంటే అర్థం చేసుకోవాలి, సార్ తోటి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఏదో ఒకటి ఇంకా దాంట్లో సారు ఆ శనివారం నాడు వస్తే ఇంకా ఎలా అవతారం అంతా పంచ కట్టుకొని వస్తా ఉండే,
ఇక ఆయన ఎవరికి మూడుకునేనో కానీ ఫస్ట్ అయితే నాదే టార్గెట్. నా అదృష్టం కాకపోతే ఇంకెవరికైనా ఉండేది. మరి దానికి ఐడియా ఉందో లేదు కానీ ఏదన్నా మా అదృష్టం బాగుంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేవాళ్ళం సార్. ఫస్ట్ కేజీ కాదు, లాస్ట్ కేజీ. అట్లాంటి పరిస్థితి మా పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళము ఈరోజు టీచర్ అయ్యి మాకు వేలాది మంది స్టూడెంట్స్ ఉంటే తర్వాత పాండ్రంగారెడ్డి సార్ ఇంకొక సంతోషకరమైనది ఏంటంటే శిశవాడ మా ఊర్లోనే సార్ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మా మండలంలో ఎంఈఓ కూడా సార్ పనిచేయడం జరిగింది. మాకు ఎంఈఓ కూడా సార్ కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. మరి శిశవాడ పోయినప్పుడు రాఘవేందర్ మా స్టూడెంట్ మ్యాథ్స్ లో 100 వచ్చినాయి చెప్తే ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నట్టు ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఈ మాదారం రాఘవేందర్ ఏంది, అక్కడ రాఘవేందర్ ఏంది, మనకి ఎంత సంతోషపడుతుంది అనేది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ అందరికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కలిపి కూడా అంతకంటే నాకే ఎక్కువ ఉన్నాయి. మరి ఎక్కువ సమయాన్ని ఇప్పుడు తీసుకోకూడదు అనేటటువంటి ఆలోచనతో కానీ మనకు ఓపుకుంటే మనం 2-3 రోజులు అంటే కలిసి 2 రోజులు సీరియల్ లాగా ఒక్కొక్క గెట్ టుగెదర్ లో ఒక 15 నిమిషాలు అర్ధగంట సేపు పెట్టుకుంటే కూడా చెప్పింది చెప్పకుండా కూడా మాకు ఎన్నో అనుకోండి అనుభవాలు యొక్క పాఠశాలతో ఉన్నాయి. ముఖ్యంగా మా మిత్రుడు మరి అప్పారావు ప్రతి కార్యక్రమంలో ఈ పాఠశాలలో చేసేటటువంటి కార్యక్రమాల్లో అంటే నా వంతుగా నేను ఈ యొక్క మాదారం పాఠశాలకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. రెగ్యులర్ అంటే ఎవ్రీ 6 months గా అట్లీస్ట్ వస్తాను. ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి వస్తా ఉన్నా. అదే రంగంలో మరి సార్ మిర్జీలో చేసినప్పుడు సార్ మిర్జీలో కూడా హెడ్మాస్టర్ చేసినప్పుడు సార్ ఆ యొక్క సేవా కార్యక్రమాలు అక్కడ పోతే సార్ అక్కడ ఉన్నాడు. నాగరికం కూడా రావడం జరిగింది. తర్వాత రంగారెడ్డి సార్ సోషల్ నా జీవితంలో పాస్ అయినటువంటి మొదటి సబ్జెక్టు 50 మార్కుల పైన వచ్చినటువంటి ఫస్ట్ సబ్జెక్టు సోషల్ సైన్స్ సార్. తర్వాత ఇంకా అతి ముఖ్యమైనటువంటిది అంటే మరవలేనటువంటిది అంటే కృష్ణ సార్ చాలా జోక్స్ వేసేవాడు. అయితే కృష్ణ సార్ మనం ఏ విధంగా చెప్పుకోవాలంటే కృష్ణ సార్ లేకపోతే మనం ఆయన జాంగీర్ అంటాం కానీ గోరే అంటేనే అందరికి అర్థమవుతుంది. ఆయన ఇలా జిహెచ్ఎం వాడు సంసారం అంతా ఒకటే రూమ్లో ఉండేవాడు. కృష్ణ సార్ ఇంట్లో సార్కి హెల్ప్ చేసుకుంటూ ఉండి వాడు టీచర్ జాబ్ అయి వాని వల్ల ఎంతో మంది పీజీ రాసి ఆయన ఇప్పుడు మన తాండ్రలో జిహెచ్ఎం జాంగీర్. కానీ అందరికీ గోరే మీద అంటేనే అర్థమైంది. సింగిల్ ఒకటే రూమ్లో ఉండేవాడు. సో కాబట్టి ఆ తర్వాత ఇక మరి కొంత ముఖ్యమైన ఒక 2-3 చెప్పుకోవాలి కానీ ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ గారు వాడు ఊరికి అక్కడిక్కడ వేసుకుంటే నాకు తీసుకొని ట్రై చేస్తే నాకు బ్లడ్ వచ్చింది సార్. ఇప్పుడు వేసినప్పుడు ఏమో ఆనందం ఆయన వాడి పరిస్థితి చూడాలి. ఎందుకంటే రక్తం కనిపిస్తే ఎట్లా ఉంటుంది సార్. మీ ఎక్కడాడు వీడన్నీ ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి వీడు ఎక్కడెక్కడ పోస్తాడు, తాడు ఎప్పుడు వస్తాడు, మాదారం ఎప్పుడు వస్తాడు అని వాడు చెప్పేసి దూరం వేసి ఇవన్నీ వేసి అంటే మనం సగం ఎంటర్టైన్మెంట్ కారణం ఉంది సార్. మన గురించి చెప్పుకొని పిల్లలంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. కాబట్టి మరి ఎంత చెప్పినా తక్కువనే. ఇప్పటికీ నేను ఎప్పటి టైం తీసుకున్నానని అనుకుంటూ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదట మా శ్రీనివాస్ గౌడ్ రెడ్డి గారు గుడియార్పేలో వచ్చి గెట్ టుగెదర్ చేద్దామంటే నేను 3 మాటలు చెప్పాను సార్. అదే ఎవరిని రిస్క్ తీసుకోవద్దు, నువ్వు చెప్పు తక్కువ 30,000 ఖర్చు అవుతుంది. 30,000 ఎందుకంటే 10,000 భోజనం, 10,000 ఈ సన్మానాలు తర్వాత ఇంకొక 10,000 నువ్వు ఎవరన్నా 3 లేదా 4 సిద్ధం ఉంటే రారా అని చెప్పినా ఏవన్నీ నీకు ఎందుకంటే ముందు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయమని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసిన కానీ మరి ఇంత ఘనంగా అవసరం అనుకుంటే ఒక్కరే దాన్ని ఖర్చు పెట్టేటటువంటి స్థాయిలో ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి సహకరిస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారి, శ్రీనివాస్ గౌడ్ గారి, శ్రీనివాస్ రెడ్డి గారి పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాఘవేందర్ మా క్లాస్లో ఒక స్పెషల్ పర్సనాలిటీ. విషయం ఏమిటంటే సబ్జెక్టు పరంగా కొంత వెనుకబాటు ఉండేవాడు. దాంతో పాటుగా కొంత వెంకటాచార్యారంటే ఆ లోపల వాళ్ళకి ఎందుకో ఒకసారి లోపల ఒక ఫోబియా ఉంది. అది ఎందుకు కలిగిందో ఏదో తెలియదు. దానివల్ల నేర్చుకున్నా కానీ విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోయేవాడు. అసలైన టైంకి వచ్చేటప్పుడు మర్చిపోయేటటువంటి మనస్తత్వం అది. కొంత బ్యాక్ బెంచ్ స్టూడెంట్గా ఉండేటటువంటి వ్యక్తిగా అతను ఉండి ఇప్పటికీ కూడా అతను ఏమంటాడంటే నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా ఏమంటున్నాడంటే నేను టీచర్ అయినానంటే నాకే నమ్మకం లేదు, ఇది కలనా నిజమా అని అంటున్నాడు. అంటే అటువంటి స్థాయి నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది జరిగింది అంటున్నాను.
ఇంకొకటి చదువు అంటే భయపడేటటువంటి రాఘవేంద్రను ఈరోజు క్లాస్మేట్ అనేటువంటి క్లబ్ ద్వారా జిల్లానే కాదు రాష్ట్ర స్థాయి లోపల ఎంతో మంది విద్యార్థులకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ప్లీజ్ ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పడం ద్వారా రాఘవేంద్రను అభినందించాలి. క్లాస్మేట్ క్లబ్ అనేటువంటిది అందరికీ అన్ని పాఠశాల లోపల పరిచయం చేస్తున్నాడు. దానికి వ్యవస్థాపకుడుగా ఉన్నాడు, కన్వీనర్ గా ఉన్నాడు. విద్యార్థులకు కావాల్సినటువంటి కనీసం మినిమం నీడ్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా కానీ ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది పడితే దాతల ద్వారా సేకరించి ఆ విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా రాఘవేందర్ ఈ రోజు మన మిత్రులని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఆ రోజు గర్వమే, ఈ రోజు కూడా గర్వమే. మరి అద్భుతమైనటువంటి విషయంగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత వెంకటాచార్య సారు రిటైర్మెంట్ ఫంక్షన్ లోపల మేము బహుశా అందరం కూడా వెళ్ళలేకపోయాం, కానీ రాఘవేందర్ మాత్రం పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెంకటాచార్య సారు నేను ఇద్దరం కలిసి కోవర్కర్స్ గా పనిచేసినాం. ఒకటే స్కూల్ లోపల నేను సార్ ఇద్దరం నా బండి మీదనే వెళ్ళి ఇద్దరం కూడా ఒకటే స్కూల్ లోపల పనిచేసినటువంటి వాళ్ళం. అయినా నేను వెళ్ళలేకపోయినా రాఘవేందర్ వెళ్ళగలిగారు. చాలా సంతోషం. మరి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి ఈ సందేశాన్ని తర్వాత విషయాన్ని అంతా కూడా మాదారం పాఠశాల ఉపాధ్యాయులతోటి ఈ నేలతోటి ఈ పాఠశాల గురుదేవులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత 42 years తర్వాత ఇక్కడ కలుసుకోవడానికి మనందరి యొక్క అదృష్టం. ఈ అదృష్టాన్ని రవీందర్ రెడ్డి గారి ద్వారా కలుసుకోగలిగింది. ఎందుకంటే మనం చదువుకునే సమయంలో చాలా చక్కటి క్రమశిక్షణ అనేటువంటిది ఉండేది. ఈ సెల్ ఫోన్లు ఏవి లేవు. అంటే నాకు తెలిసి 89, 90 ఆ ప్రాంతంలో కొత్త సెల్ ఫోన్లు రావడం వల్ల కొంత ఇప్పుడు ఈ మధ్యన కమ్యూనికేషన్ వల్ల మనం ఇంతమంది కలుసుకోగలిగినాం. ఇంకా కొంతమంది అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ఉండడం రాలేకపోయారు. చాలా సంతోషం. నా వరకు చెప్తే నేను ఆ రోజు 6th క్లాస్ ఇక్కడ చదవడానికి అప్పుడు మేము పెద్ద కొత్తపల్లిలో ఉండేది. నాన్నగారు టీచర్ కొన్ని రుచికరంగా చక్కటి భోజనం చేసి పెడితే తిని మళ్ళీ బడికి వచ్చేటువంటి వాళ్ళం. చాలా అదృష్టవంతులం. మా చిన్నాన్నగారు కూడా విద్యా ప్రదాత అని చెప్పుకోవచ్చు. ఆయన ఎంతోమంది విద్యార్థులను పై స్థాయికి తీసుకొచ్చారు అన్నమాట. ఈరోజు అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు, కుటుంబ పరంగా కానీ వివిధ రంగాల్లో పనిచేసినటువంటి టీచర్స్ కూడా. ఎందుకంటే ఎక్కడ జరిగిన కార్యక్రమాలు చాలా ఘనంగా సన్మానోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నా పరంగా చూస్తే నా పేరు కోవూరు భరత్ కుమార్. మా మేడం కె హరిత, ఆమెది నల్గొండ అనమాట. 94లో మ్యారేజ్ అయిందండి మాకు. అప్పుడు మా మామయ్య గారు రెవెన్యూలో జాబ్ చేసేది. ఆమె కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాగర్కర్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఎంఏ తెలుగు మేడం. ఇద్దరు అబ్బాయిలు. పెద్దబాబు కెనడాలో ఉంటాడు. లాస్ట్ ఇయర్ 22లో మ్యారేజ్ చేసాం. అమ్మాయిది వరంగల్ కిడ్స్ కాలేజ్లో, అమ్మాయి కూడా గోల్డ్ మెడల్. చిన్నబాబు వరుణ్ కౌశల్ ఉంటాడు. ఆ బాబు ఇప్పుడు కాగ్నిజెంట్లో జాబ్ చేస్తున్నాడు, ఇంకా మ్యారేజ్ కాలేదు. మేము 94లో ఉద్యోగంలో ప్రయాణం చేస్తాం. మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లో 1 year పనిచేసి నాగర్కర్లోకి వచ్చాను. నాగర్కర్ నుంచి గద్వాల్ ట్రాన్స్ఫర్ అయింది 1.5 years. మళ్ళీ గద్వాల్ నుంచి వనపర్తి వచ్చాను. 2006లో మహబూబ్నగర్ ఎంటర్ అయ్యాము. అప్పుడు మనకు ఉద్యోగం అంటే ఏంటి అనేటువంటిది తెలవాలనేటువంటి ప్రారంభమైంది. అందుకంటే ముందు మనం ఉద్యోగం చేసినా ఏదో సరదాగా చేస్తాం, కానీ సీరియస్గా ఉద్యోగం చేసింది 2006. ఎందుకంటే అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూడాలంటే ఒక ఫైల్ తీసుకెళ్లాలంటే చాలా భయంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నాయి. మా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినట్టు అప్పుడు ఎట్లుంటుందంటే ఓన్లీ వాళ్ళ బూట్లో నిత్యం చూసేది ఆఫీసులలో. అంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి పరిస్థితులు. జగదీశ్వర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినాక నేను పర్సనల్గా వాటర్ షెడ్ ఫైల్స్ మొత్తం నాకే కేటాయించడం జరిగింది. సార్ ఏదున్నా కానీ భరత్ మీరే తీసుకోనండి అని చెప్పారు. ఆ ప్రకారంగా 2006 నుంచి స్టిల్ కంటిన్యూషన్ 2009 వరకు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ఇంపార్టెంట్ ఫైల్స్ మొత్తం నేనే చూసేటువంటి వాడిని. అంటే ఆల్ ద సెక్షన్స్ మీకు అందరికీ తెలిసి ఈ ఏరియాలో కూడా నాకు మాదనం ఊరుకొండ ఈ ఏరియా చూస్తే బాగా జాస్కొచ్చేది వాటర్ షెడ్ అనేటువంటి ఒక స్కీమ్ నడిచేది. అప్పుడు ఎండిటీలు ఉండేది. ఈ వాటర్ షెడ్ పైన బాగా ఉంటుంది అనమాట. మహబూబ్నగర్లో బండమీదపల్లిలో ఈ ఆఫీస్ ఉండేది. నేను చాలా కనీసం ఒక 7 years బండమీదపల్లి ఆఫీస్లో పనిచేసిన. దాని ప్రకారంగానే నాకు చాలా మంది ఐఏఎస్లో పరిచయాలు పెంచుకోవడం జరిగింది. తద్వారా నా యొక్క ఉద్యోగంలో కూడా కొంత డెవలప్మెంట్ ఉంది అన్నమాట. ఎక్కడ కూడా 1.5 years 2 years పనిచేసినట్టే తప్పకుండా
ఫర్దర్ ప్రమోషన్ పోయేటువంటి పరిస్థితి. ఆ విధంగా చేస్తూ ఎంపీడీఓ కూడా కంట్రోల్ చేయలేదు. ఎంపీడీఓ చేసిన చాలా మంది అన్నారు, అన్న మేము తొందరగా ఎంపీడీఓ చేస్తున్నాం. ఎంపీడీఓ తర్వాత డిఎస్పీఓ కూడా నేను చేసినాను. కొల్లాపూర్, కోడే, పెంట్లవెల్లి, నాగర్కల్ ఉన్నప్పుడు డిఎస్పీఓ కూడా నేను పనిచేయడం జరిగింది. దాని ప్రకారంగా నాగర్కల్లో మనం లేటెస్ట్గా ఎంపీడీఓ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఒక అవకాశం దొరికిందంటే అన్న రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేయాలి, జిల్లాలో పనిచేస్తామని అన్నారు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఈసీధర్ అనేటువంటి ఒక కలెక్టర్ 2016లో ఇక్కడ మనకు పనిచేయడం జరిగింది. చాలా చాలా సాధారణ ఈ మాదారము ఈ ఏరియా కూడా చాలా మనకు విజిట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మనం హైదరాబాద్ లో లక్కీ కపుల్ అనేటువంటి కలెక్టరేట్ లో హౌసింగ్ సంబంధించినటువంటి మేనేజర్ గా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగం కూడా కొంత కసితో చేస్తాం. నాకు అదే ఉంటున్నాను అన్నమాట, ఎక్కడ పని చేసినా మనం టాప్ లెవెల్లో పనిచేయాలని, కెరీ లెవెల్ అయితే ఎప్పుడు పనిచేయొద్దని. ఎందుకంటే నిజంగా కూడా ఈ యొక్క ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం. మీకు అందరికీ తెలుసు కదండి, నాకు బాగా తెలుసుకుంది. ఇక్కడ ఒక బావి ఉండేది, అదే ఉందండి, రామచంద్ర సార్ పంచగట్టుకుని ఒక హెడ్ మాస్టర్ సార్ ఉంటుండే. మనకి ఎప్పుడు పుదీనా కొట్టిన కూడా సారు నీళ్ళు తోడించి పంపించేది. అప్పుడు బోర్లు లేవండి, మనమే బకెట్ కట్టి నీళ్లు తోడాలి. మధ్యాహ్నం కూడా ఆ కూరగాయలు మనం పోసేటువంటి పరిస్థితి ఉండేయండి. అంటే బాగా ఐడియా ఉండొచ్చు మీకు. మనకి ఇక్కడ పశువులు దొరకగా ఉండే, దాని పక్కనే మన పశువులు వచ్చి చేస్తే ఆ పశువు వాసన మన క్లాస్లోకి వచ్చేది. అప్పుడప్పుడు మనకు సైన్స్ చెప్పే సాఫ్ట్వేర్ ఐడియా లేదు కానీ మధ్యాహ్నం కూడా ఆ వాసన వల్ల కొంత ఇబ్బంది అవుతుంది మనకు. ఆ కిటికీలు బంద్ చేసుకొని మనం జరుపుకునేటువంటి వాళ్ళం. ఏది ఏమైనా ఈ యొక్క 42 ఏళ్ళ జీవిత గమనంలో మీ అందరితో కలిసి పనిచేయడం భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుకోవాలి. ఎందుకంటే మన ముందు మీకు అందరికీ తెలుసు పెద్ద పెద్ద కారణాలు వచ్చిపోయినాయి. దాంట్లో మనమంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల ఈరోజు మనం ఒకరికోవాలని చూసుకునేటువంటి అదృష్టం ఈరోజు ఏర్పడింది. ఇక ముందు మా యొక్క వైద్యానికి అదే చెప్పాను, హైదరాబాద్లో కూడా వీలుంటే కుటుంబ పరంగా కూడా కలవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సరే, పిల్లలంతా కొంతమంది అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్న పిల్లలతోనైనా కలిస్తే మన సంఖ్య అనేటువంటి గొప్పగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏకైతే ఇష్యూ కాదు, హైదరాబాద్ దగ్గర కూడా ఏదో ఒక దగ్గర ఒక హాఫ్ డేకి మనం పెట్టుకున్నాం అంటే జస్ట్ కలిసి సరదాగా ఒకరోజు భోజనం చేయడం, అంతకు మించి వేరే ఏముండదు. ఇంత మంచి అవకాశాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటువంటి మా మిత్రులు చాలా మంది నాకు కలెక్టర్ గారి దగ్గర పనిచేసినప్పుడు కూడా మా యొక్క రెడ్సాబ్గా వచ్చేదట చెప్పారు నాకు ఇంతకుముందు. మేము వచ్చేసారి మీ దగ్గర చాలా సంతోషం అండి. ఇంతమంది కలవడం అదృష్టంగా భావిస్తూ మా యొక్క గురువులు కూడా నమస్కారాలు. మా మాతలకు కూడా ఒకసారి నమస్కారం. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఎప్పుడైనా హైదరాబాద్ కలెక్టరేట్కి వచ్చినా మోస్ట్ వెల్కమ్. హైదరాబాద్ కలెక్టరేట్ లక్కీ కాపుల్లో 4th ఫ్లోర్లో ఉంటుంది హౌసింగ్ సంబంధించిన వస్తే. ప్రియాంక ఆలని ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కాబట్టి చాలా బాగున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా మనకు మంచి పేరు ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఏడా పని చేసినా మోడర్న్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళంటే వీళ్ళంతా గొప్పగానే ఉంటారనేటువంటి స్థాయిలో అయితే నిలబెట్టినాం, ఏ సందేహం లేదు. ఈరోజు వస్తుంటే ఇంకొక సంఘటన కూడా చూశాను, ఈనాడు పేపర్లో ఈరోజే చూశాను. బహుశా ఇక్కడ స్కూల్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా 10th క్లాస్లో కూడా బహుశా కాన్స్టిట్యూన్సీలో ఈ స్కూల్ అమ్మాయి ఫస్ట్ వస్తే అదేదో జిల్లా స్థాయిలో ఎన్నికైనట్టుగా సమాచారం ఉంది. నేను ఈరోజు పేపర్లో చూశాను, మాధవ స్కూల్ జెడ్పీఎస్ స్కూల్లో చదివినటువంటి అమ్మాయికి ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని పేపర్లు వేయడం జరిగింది. ఇది మనందరి యొక్క కృషి, ఈ భూమాత యొక్క గొప్పతనంగా భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం. నా యొక్క పాదాభివందనాలు మరియు మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను ఈ స్కూల్లో 7th వరకు చదివి 7th తర్వాత బయటకి వెళ్ళాను సార్. నేను ఉన్నప్పుడు పాండాయణ సార్ గారు, శ్యామసుందరరావు సార్ గారు, హుసేన్ సార్ ఊళ్ళో ఉండే. మేము పోయే అతి కొద్దిగా 2 నెలల ముందు సీనియర్ తెలుగు పడితే సార్ ఇంటికి కూర్చుండే. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మా ఫాదర్ పేరు బీరామ్ సార్. మీ అందరూ తెలిసేదే రోజా సార్ కూడా గురువు అంటారు, పాండాయణ సార్, హుసేన్ సార్ కూడా. నాకు ఒక అమ్మాయి మ్యారేజ్ చేసిన, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు ఇప్పుడు. నేను ఆర్టీసీలో 1989లో జాయిన్ అయినా. అయితే మా ఫాదర్ కోరిక ఏంటంటే టీచర్ కావాలని కోరిక. చాలా నేను పాలెంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అప్లై చేసింది సార్. చేస్తే అప్పుడు ఆర్డర్ పెట్టి కదా తక్కువ జాబ్ వచ్చి ఇంట్లో చెప్పాలి. నాన్న కూడా జాయిన్ అయినా ట్రైనింగ్ అయ్యి బయట అన్నాడు మా ఆయన, వెంటనే ట్రైనింగ్ చేసినట్టు చెప్పు తీసుకొని చెప్పండి ఇమ్మీడియట్గా రిజైన్ చేసి అని చెప్పిన. అయితే టీచర్ని ఎట్లా ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది వాళ్ళు ఏదైనా సంచారం. అయితే మన ఆయన ఏం చేస్తాం, డిగ్రీ చేస్తుంది ఎన్ని రానుకొని ఛార్జీలు ఇవి అక్కడికి సముద్రం సార్. ఇంక అందులో 20 ఏళ్ళు కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత మన ఆయన ఇప్పుడు అసంతృప్తి అసలు ఆయన తృప్తి అనేది లేకుండా. మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అదే నువ్వు డిగ్రీ ఎంపీసీ ఫైనల్ ఇయర్ చేసావు, ఏం కదా దరిద్రం ఇది, ఈ రోడ్డు కొనుక్కుంటున్నావు, తిరుగుతున్నావు, ఎప్పుడు తిరుగుతున్నాడు.
అది కూడా చాలా ఎంజాయ్ చేశాను. కండక్టర్ కూడా మామూలుగా చాలా ఎంజాయ్ చేశాను నేను. పైసలు కూడా బాగా సంపాదించుకున్నాను. అది ఇంటీరియర్ ఉంటుండే ఫాస్ట్ తెలుగు కూడా ఎట్లా సంపాదించుకున్నట్టు అట్లా కూడా నేను కొంచెం ఎంజాయ్ చేసిన. కాకపోతే డబ్బులు మొత్తం ఫ్రెండ్స్కే ఖర్చు పెట్టడం జరిగింది. 2012లో సార్ నేను ఎగ్జామ్ రాసి అకౌంట్ సెక్షన్లో జూనియర్ స్టూడెంట్ సెలెక్ట్ అయ్యి కొల్లాపూర్ డిపోలో చేసి మనకి ఇప్పుడు కలవకుర్తిలో చేస్తున్నా. అప్పుడు మా నాయన కొంచెం సాటిస్ఫై అయ్యాడు, కొంచెం జర మానేది దాన్ని ఇంట్లోకి వచ్చినామని. అంటే ఒక టీచర్ అనేటోళ్ళు సిస్టమేటిక్ ఉంటారు కాబట్టి టీచర్ కావాలని కోరిక ఉంటుంది కానీ నా జీవితం కాబట్టి ఇట్లా ఆ రకం ఉంటుంది. కాబట్టి నాకు శాంతరావు సార్ పాఠాలు అయినా, పాండవ సార్ పాఠాలు అయినా, హుసేన్ సార్ కూడా తెలుగు నేను పోయిందో వచ్చింది సార్. ప్రస్తుతం సార్ దేవుడు అందరూ మంచిగా ఉన్నారు సార్. కుటుంబం కూడా మంచిగా ప్రశాంతంగా ఉన్నాం. అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఒక నా తీవ్రంగా కలిసి వచ్చే సంగతి ఏం సార్ అంటే కరోనా అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. మన రవీంద్ర రెడ్డి మా మిత్రుడు వాళ్ళ ఫాదర్ సార్ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఇండియా ఉంటుంది. కరోనాలో ఒక విగతజీవిగా పడినాడు సార్. ఇట్లా మా అమ్మ కరోనా అయితే ఒకరి ఇంటికి ఒకరు వచ్చే సిచ్యువేషన్ లేదు, చాలా ఘోరమైన సిచ్యువేషన్ అది. మీకు తెలియదు కానీ వాళ్ళ ఇంటి ముందు అయితే మొత్తం తెలము ఇంత పొడుగు పోసేది. ఒక్కడ పోతాడు ఇంటికి. నేను వచ్చిన ఇంట్లో ఎవరు కూడా పోతే ఏమవుతుందో అనే భావన. నా జీవితంలో చాలా బాధాకరమైన సంఘటన సార్. నేను పోయినా నేను మా ఊరు నికేటెడ్ సర్పంచ్ అబ్బాయి ఇద్దరే ఉన్న వాళ్ళ ఇంటికి. రవిగాడు ఏడుస్తున్నాడు. అది చూసి నాకు ఎంత బాధ అనిపించిందంటే అరే వాడు పట్టుకోవాలంత ఆడడం నాకు అంత బాధ అయింది నాకు. వాడు ఒక్కడే ఇంట్లో ఏడుస్తున్నాడు, వాళ్ళ నాయన పడినాడు, లేవటం లేదు, ఏంది కథ అని చాలా బాధ అనిపించింది సార్. అది వాళ్ళ నాయన చనిపోయే రోజులకే 15 రోజులకి వాళ్ళ అమ్మ కూడా పరమపడం జరిగింది. ఆ సంఘటన నా తీవ్రంగా కలిసి వేస్తున్నాను. ఆ సిచ్యువేషన్ భగవంతుడు ఎవరు కనిపించవద్దు. ఇంకా తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి అప్పుడు దాన సంస్కారాలు చేయాలని కూడా చాలా కష్టం. ఎవరో ఎక్కడికి వెళ్ళి వచ్చి అంతా ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొని వానికి ధైర్యంగా నేను ఉన్నా. 10 days కూడా ఎవరు భయపడరు. నేను రాత్రి కూడా పోయి కలిసి ఫోన్లో మాట్లాడినా దాంట్లో చెప్పిన నేను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. వాడు చాలా మానసికంగా అధైర్యపడక మేము ఏమవసరం ఉన్నా మేము ఉన్నామని చెప్పడం జరిగింది. గురువులను గురించి ఇక్కడ ఈ పాఠశాలలో చదివినటువంటి ఆ తరగతులు వాటిని అన్నిటిని కూడా ఒకసారి మేడం కూడా ఇక్కడనే పెరిగిపోయింది అంతకే స్టాఫ్ అది వచ్చి నాకు 3 పిల్లలు రావాలి. చాలా అందరికీ నా ఉంటారు అది చెంపపేట సరస్వతి కన్వెన్షన్ హాల్, చెంపపేట హైదరాబాద్ చెంపపేటలో సరస్వతి కన్వెన్షన్ హాల్ అని అక్కడే గ్రూప్లో అందరు అవ్వాలి పెళ్ళికి. నా పేరు గోవిందమ్మ. అందరికీ నేను బీఈడీ పీజీ వరకు చదివిన. ఇక విద్యావాలంటీర్గా 15 years చేసిన. కానిస్టేబుల్ కూడా అప్లై చేసిన, సెలెక్షన్ అయ్యి మధ్య లేకపోతే నాకు ఆరోగ్యం బాగా లేకుంటే ఇక ఇంటికాడనే ఉండిపోయినా. ఆడవలసింది అక్కడికి 1 year అయిపోయింది. సార్ బాగా గుర్తు. ఇంకా ఒకసారి బోర్డు మీద లెసన్ చెప్తుంటే లెసన్ రాసిన ఆ సార్ ఏమంటున్నాడని కూడా రాసిన. అయితే ప్రతి ఒక్క మాటకి అవుతే 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 అవుతాయని అంటుండే. అయితే ఎన్నిసార్లు అయితే ఈ సార్ అవుతే అవుతే అంటున్నాడు అంటే మొత్తం కాపీలో రాసిన. సార్ బాగా చెప్తున్నాడు సీరియస్ సార్. అయితే నువ్వు ఏమో రాస్తున్నావు అని దగ్గరకు వచ్చి ఇంకా చూసిండు. ఏంది ఇట్లా అవుతే అవుతే అని రాసిన. మీరు ఎన్ని పాఠాల కంటే ఎక్కువ సార్లు అవుతే అవుతే అవుతాయి అని రాశారు. అది నీకు ఊతపదమ్మా సార్ అంటాను. అయితే సార్ బాగా గుర్తుంటాడు. హుసేన్ సార్ తోటి కట్టెలెంలో తిన్నా బాగా. ఇంకా ఆ సార్ అందరు ప్రతి ఒక్కరు గుర్తున్నారు నాకు. కాకపోతే శరీరం మనకు మార్పులో ఉంది కాబట్టి ఎవరిని బాగా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి. ఇంకోటి పెబ్బేటి రవీందర్ అందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రాం చేసినందుకు నమస్కారం. చిన్నోడు పెద్దోడు తెలియదు కానీ నమస్కారం. నా పేరు రవీందర్ రెడ్డి. నేను 80 నుంచి 84 వరకు మొత్తం నడిచి వచ్చి 10th క్లాస్ వరకు ఇంజనీర్ 10th క్లాస్లో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి
నా కుటుంబం గురించి మాకు ఇద్దరు కొడుకు ఒక బిడ్డ. కొడుకు కోడలు ఇద్దరు ఇన్ఫోసిస్లో పనిచేస్తారు, IBMలో పనిచేస్తారు. కొడుకు కోడలు ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది, హైదరాబాద్ ఉంటారు వాళ్ళు. తర్వాత మారిన అప్పట్లాగానే ఉన్నాడు, మంచిగా మూవీస్ జరుగుతున్నాడు మంచిగా. మరి ఇప్పుడు కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గురువులతో ఉన్నటువంటి అనుబంధం, మరి మిత్రులతో ఉన్నటువంటి సాన్నిధ్యం గురించి మాట్లాడాల్సిందిగా ప్రభాకర్ ఆహ్వానిస్తున్నాం. రామరెడ్డి, పసల రామరెడ్డి ఇదే పాఠశాల లోపల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పనిచేసి ఆ తదుపరి ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసి తర్వాత ఆర్మీ లోపల చేయండి, తర్వాత దేశానికి సేవలు అందించినటువంటి వీర సైనికుడు. ఇప్పుడు హైదరాబాద్ లోపల స్థిరపడి అక్కడనే ఇప్పుడు కూడా ధర్నాన్ని నిర్వర్తిస్తున్నాడు. మాట్లాడాల్సింది కోరుతున్నాను. గురువు గారికి నమస్కారాలు. మా తోటి విద్యార్థులకు అభివందనాలు. నేను ఇక్కడ తోటపల్లి నుంచి రోజు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చదువుకొని ఈ విద్యను అభ్యసించి మంచి ఇది నేర్చుకొని తోటి పోయాను. అక్కడ అంతా మంచిగా చేసుకుని అక్కడ ఇది చేసేది కొంచెం మంచిగా చేసుకుని బయటపడ్డారు. అందరూ కాళ్ళు చేతులు ప్రాణాలు పోయి వస్తారు. కాకపోతే ఆ పని చేయకుండా నేను నా తెలివితోటి బయటపడి ఇప్పుడు ప్రస్తుతానికి నేను పోలీసులో చేస్తున్నాను. నాకు ఇద్దరు కూతుర్లు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద కూతురు ఏఈ హౌసింగ్ సొసైటీ ఇంద్రమ్మ గురగాడులో చేస్తుంది, హెడ్ ఆఫీస్ హైదరాబాద్. అల్లుడు SI, చిన్న కూతురు సాఫ్ట్వేర్, అల్లుడు సూపరింటెండెంట్ ఆఫ్ ఇది LLB ల్యాండ్ వెరిఫికేషన్. దీంట్లో ఇప్పుడే సూపరింటెండెంట్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో సెటిల్డ్. నాకు రవీందర్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఇట్లా ఉన్నాము కలుస్తామంటే సరే నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎంత లేకున్నా కూడా ఇన్ని రోజుల అనుబంధాన్ని మనం అందరం కలుసుకుందామనే ఉద్దేశంతో అందరము నాకు సపోర్ట్ చేసి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. కాబట్టి అందరికీ నమస్తే. హలో, నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. నాకు కొంచెం సమయం ఇస్తే కొంచెం నా మనోభావాలను మీతో పంచుకుంటాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన తల్లిదండ్రులు జన్మనిస్తే గురువుగారు మనం ఎలా గొప్పగా బతకాలనే విషయ జ్ఞానము అందించి మనల్ని పురుషోత్తముగా చెక్కే శిల్పే గురువు. మన జీవితంలో చీకట్లను పారదోలి జ్ఞానం అనే వెలుగులు నింపి దేవుడే గురువు. అలాంటి మా గురుదేవులందరికీ పాదాభివందనాలు. గురుదేవుని ఆదరించిన తీరు నిష్కల్మషమైన స్నేహానికి నిదర్శనం. కృష్ణార్జున స్నేహము, రామ సుగ్రీవుల మైత్రి కాలాన్ని దాటి నిలిచిన స్నేహానికి ఉదాహరణలు. మిత్ర లాభం అన్ని లాభాల కంటే గొప్పది. స్నేహం జీవితానికి జాతిరత్నమాకితే రాజన్ కులం శ్రీలం కన్యది మిత్ర భావేన వర్తేత తదేవ మిత్ర లక్షణం. కుల మత జాతి వర్ణ వర్గ వేద పేద ధనిక తేడా లేక స్వచ్ఛమైన బంధమే స్నేహ బంధము. మనందరి స్నేహం చిరకాలం ఉండాలని ఆశిస్తూ మరోసారి గురువులకు మిత్రులకు శుభాభివందనాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. నేను ఈ మాదరం గ్రామంలో మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే అభ్యసించాను. నా సొంత గ్రామము కల్వకుర్తి పక్కన ఎన్నంపల్లి. కానీ నా బాల్యం మొత్తం ఇక్కడే నేను కట్టినాను. చాలా ఎందుకంటే మా ఊళ్ళో నాకు గుర్తుపడ్డారు. మారడం మొత్తంలో మారడమా అంటారు. మా ఊరికి పోతే ఎవరి కొడుకు అంటారు. సార్ నాకు 2 బాబులు, చాలా లేట్గా సంతానం అయింది.
మొదటి బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, రెండో బాబు 8th క్లాస్ సార్. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో 23 years సర్వీస్ అన్నది సీనియర్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి మా మిత్రులు ఇక్కడ అందరూ ఎవరు మన పేరు పేరున పిలవాలని చాలా మంది ఉన్నారు. ఒక చిన్న విషయం, పానంగారెడ్డి సారు ఒకసారి మ్యాథమెటిక్స్లో చిన్న అవగతం వాడారు. ఆల్జీబ్రాలో నంబర్ 1 సార్. ఎగ్జామ్స్ పెడుతుండే. ఈ స్వర్ణలత ఏం చేసిందంటే ఎగ్జామ్ రాసి అప్పుడు స్వర్ణలత కాంపిటీషన్ నాకు ఏం చేసిందంటే ఎగ్జామ్ రాసి పేపర్లంతా చదువుకుని నీకెళ్తుంది నేను ఫస్ట్ నేను వచ్చిన సార్. అది ఇప్పటికి 42 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన నాకు తక్కువ వచ్చినాయమ్మా మీకంటే అని. నెంబర్ 1 ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా అందరికంటే 10th క్లాస్లో నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి సార్. వెంకరెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆయన పరిస్థితి ఆరోగ్యం కొంచెం సరిగ్గా లేదని రాలేకపోయిండు. చాలా స్ట్రిక్ట్ మనిషి. మీ అందరి పేరు పేరున మీ రావాలి సార్. మేము ఏదో చాలా మంచిగా బ్రతుకుతున్నాము. మిత్రులారా మీరందరూ మేము ఏదైనా తప్పుగా ఉంటే మీరు భావించవద్దు. అందరూ ఎప్పుడు ప్రతి ఇయర్ ఎక్కడో ఒక దగ్గర ప్రతి పెళ్లికి ప్రతి దానికి ప్రతి సందర్భంగా ఆహ్వానం పంపండి, మేము కంపల్సరీ వస్తాము. ఇంతవరకు ముగిస్తున్నాం సార్. గురువులకు తోటి స్నేహితులకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రవీందర్ రెడ్డికి, శ్రీనివాస్ రెడ్డి కూడా అభినందనలు పెట్టుకుంటున్నాను. ನಾನು ಮಲ್ಲಾಪುರ ಗ್ರಾಮం. మేము దేవతపు సాంస్కృతిరావు సార్ విజయసారి అప్పుడు సాగవల్లి డాక్టర్ బాగా పనిచేస్తారు. ఉత్తరాఖండ్ ఇక్కడ గురువులకు పాదవందనాలు, మిత్రులకు, పాత చిరకాల స్నేహితులు అందరికీ కూడా శుభాకాంక్షలు. 42 సంవత్సరాల తర్వాత మనందరం ఇక్కడ ఒక చెట్టు మీద చేరుకున్నాం. ఎప్పుడో వెళ్ళిపోయిన గుడి పక్షులు ఈరోజు ఈ గుడికి వచ్చి చేరుకొని మన అనుభూతులను సమక్షంగా అందరి గురువుల సాక్షిలో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీను అని, రవి అని, గౌడు, సీఎం గౌడు, రెడ్డి, రవీంద్ర రెడ్డి, రామరెడ్డి అందరూ కలిసి ఖచ్చితంగా చేయాలి. చాలా రోజులే మనం కలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉండాలి అని కలుసుకోవాలని చెప్పి పట్టుబట్టి ఒక గ్రూప్ మెయింటైన్ చేసి అందరిని గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈరోజు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక ఫస్ట్ సురేష్ సార్ గారు అప్పుడే ఫస్ట్ అపాయింట్మెంట్ సార్. ఇక్కడ మనం చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే ఒక సార్ కూడా మిత్రులాగా అనిపిస్తుంది. చిన్న వయసు ఫస్ట్ అపాయింట్మెంట్ ఫ్రీ ఉండేది సార్. ఒక స్టూడెంట్ అని కాకుండా ఒక తోటి మిత్రులాగా అందరూ మన మిత్రులే మన పిల్లలు అన్నట్లా అట్లా చదువుకోపోయాడు. ఇక అందరూ చెప్పుకోవాలంటే మిత్రులంతా చెప్పాల్సిందే లేదు. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో షార్నర్లో జాబ్ చేస్తున్నా. నాకు 2 పిల్లలు, బాబు బీటెక్ చేస్తున్నాడు, పాప 10th క్లాస్. లేటు మ్యారేజ్ లేటు, సంతానం లేట్, 2 లేట్. దాని వరకు ఇంకా చెప్పాల్సింది అందరూ చెప్పినప్పుడు మిత్రులు ఇంకా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అదంతా మీరు కవర్ చేస్తారని భావిస్తూ సెలవు. ఓకే, థ్యాంక్ యూ. సూరజ్ గెస్ట్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు సార్. కానీ సార్ను చూస్తే నిజంగా మన వయసు లోపల ఉన్నట్టుగానే ఉంది సార్. ఏం తేడా లేదు. మనకు సార్కు కూడా సార్ వయసు మన వయసు అంతా ఒక రకంగా ఉన్నట్టుగా ఉంది. మరి అటువంటి సార్ యొక్క ఫిట్నెస్ ఏంటో మనం కూడా చెప్పి మనం కూడా దాన్ని ఫాలో అప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే. గురువులకు మరియు నేను వారు కలిసి చదువుకున్నటువంటి లేడీస్ కానీ జెంట్స్ కానీ వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము 42 సంవత్సరాల క్రితము విడిపోయి విషయం. ఒకరొకరు మేము ఈ హోదాలో ఉండము, మేము ఇక్కడ మా పిల్లలు ఇట్లా అవుతున్నాం అంటే చాలా ఆనందకరమైన విషయం. ఇది నేను మాదారంలోనే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఈ సార్ వాళ్ళ చదువు నేర్పడం వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకొని నేను ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. నా కొడుకు కానిస్టేబుల్, మా అల్లుడు నారాయణ కాలేజీలో
లక్షణంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. నేను మాత్రం ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. వ్యాపారం బంద్ చేసినా కదా సార్, అప్పుడు చేసేది. ఇప్పుడైతే ప్రజెంట్ వ్యాపారం బంద్ చేసిన వాటి వ్యవసాయం చెప్తారు. ఓకే సార్, ఓకే. పర్వతాల గురించి చెప్పడానికి వస్తుండే పర్వతాలు నూనె కాకుండా బాగా అసలు కూడా మొత్తము ఇప్పుడు కొంచెం తక్కువైనట్టుంది, కానీ అప్పుడు బాగా అసలు నూనె కానేటువంటి పరిస్థితి ఉండేటటువంటి. ఈ ఊరే ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారం. నేను 6th నుండి 7th వరకు చదువుకొని వెళ్ళిపోయినాను. ఎక్కువ నాకు మాట్లాడటానికే రాదు. సార్ శ్యామ్ సుందర్ సార్ తెలుసు, ఈసారి మాత్రం తెలియదు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక ఆయనది పెళ్లి అయింది, ఒక ఆయనది ఉంది. ఆయనది వచ్చే 5 తారీఖు. మాది రాచారపల్లి. నేను ఇక్కడ 7th నుంచి 10th వరకు చదువుతున్నాను. ఇప్పుడు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి కాలేదు. ఇద్దరు యూఎస్లో సెట్ అయ్యారు. నేటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గురువర్యులు మరియు బాల్య మిత్రులు అందరికీ శుభాభినందనాలు. మరి మేము ఇక్కడ 42 ఇయర్స్ 42 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిత్ర బృందంతో మరి నాకు టీచర్గా అపాయింట్మెంట్ కూడా ఇదే స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ జరగడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా నేను జెడ్పిహెచ్ఎస్ మేడిపూర్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. ఇంకా 3.5 years ఉంది నాకు సర్వీసు. మరి ఐ హ్యావ్ మ్యారీడ్ అండ్ 3 daughters. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు కూడా మ్యారీడ్. పెద్ద పాప ఎస్బీఐలో సీనియర్ అసోసియేట్ క్లర్క్గా పనిచేస్తుంది. రెండో పాప, మూడో పాప MA BEd వాళ్ళు ప్రైవేట్గా చేస్తున్నారు. అండ్ మై వైఫ్ ఈజ్ హౌస్ వైఫ్. ఇప్పుడు గురువారీలు కొండంగారెడ్డి సార్ మ్యాథ్స్ బోధించేది, తెలుగు హుసేన్ సార్, హిందీ వెంకటాచార్య సార్ అంటే సారు స్వర్గస్థులైనారు. తర్వాత బయోసైన్స్ సార్ సురేష్ సార్ చెప్పేది, సోషల్ భీమరెడ్డి సార్ చెప్పేది, ఇంగ్లీష్ హెడ్ మాస్టర్ సార్ వెంకటరెడ్డి సార్ బోధించేది. సార్ వాళ్ళు చాలా చక్కగా బోధించడం ద్వారానే జీవితంలో నేను టీచర్గా స్థిరపడ్డాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీచర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గురువులకు అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నమస్కారం. కోటపల్లికి వెళ్ళి వచ్చేదాన్ని, ఇక్కడ నుంచి మా అన్న సైకిల్ మీద వెళ్ళుకొని వచ్చేవాడు. ఒక్కదాన్ని వచ్చేవాడు. దాన్ని తాతాలపల్లి మా ఊరు. నాకు 2 కొడుకులు ఊళ్ళోనే ఉంటాము. ఒక బాబు ఇక్కడ కంపెనీలో చేస్తాడు, అక్కడ నేతలు. ఒక బాబు ఏమో తాతయ్యారు. తెలుగు మాట్లాడతారు, దేవుడే మంచిగా బోధించారు. అందరం కలిసి వచ్చేవాళ్ళం. మా బ్యాచ్లో ఉండేటువంటి ఒకే ఒక అమ్మాయి సరస్వతి. మరి 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుతున్నాను. మా వారు ఎలక్ట్రిసిటీ బోర్డులో చేస్తారు. మొన్న December 31st ఇంటర్. మాకు ఒక బాబు ఇంటర్ కాగానే గ్రాడ్యుయేషన్ US వెళ్ళాడు. వెల్ సెటిల్. బాబుకు 2 బాబులు. మేము హ్యాపీగానే వచ్చిందంటే ఆమె చాలా ప్రేమగా ఉంటుంది. ఆనంద్ సార్ మాత్రం నాకు చాలా బాగా చెప్తుంది. మాకు ప్రభాకరు ఒకటి తప్పు చెప్పింది, స్వరాల గురించి చెప్పింది, కానీ ఇంకొకటి చెప్పాలి. వెంకటరెడ్డి సార్ ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ చెప్పినప్పుడు ప్రభాకర్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో బాగా ఇచ్చేసి ముక్కు చెప్పలేదు. మమ్మల్ని చూసి భయపడుతుండే ప్రభాకర్. కానీ ఒకసారి వేసిండు మాకు. వేస్తే నువ్వు వేస్తావా అని మేము కూడా గ్రామాన్ని వేసుకొని మళ్ళీ రిటర్న్ ప్రభాకర్కు ముఖ్యం అదొకే గుర్తుంది.
నేను గుడాంతరకి వచ్చేది 6th నుండి 10th వరకు ఇక్కడ చదివినాను. రత్నారెడ్డి సార్ నేను గుడాంతకి. ఒక అబ్బాయి అమెరికా ఉంటాడు, ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు. మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు వెంకటరెడ్డి, మాది మల్లాపురం గ్రామం. 5 కిలోమీటర్లు మేము నడిచి వచ్చేసారు. వచ్చి నేను ఇక్కడ చదువుకునేది. మాకు 2 పాపలు సార్, 2 బీటెక్ చదివారు, జాబులు చేస్తున్నారు, మ్యారేజ్ అయిపోయింది. కావాలి నా మిత్రులందరూ కలుసుకోవాలని నేను టాబ్లెట్లు వాడి వాళ్ళు చెప్పినప్పటి నుండి ఎప్పుడు కలుసుకుంటామనే ఉద్దేశంతో ఏదో వచ్చాను సార్. నేను ఎక్కువ మాట్లాడలేదు, నాకు గుర్తుపడ్డాయి. మిత్రులకు ధన్యవాదాలు. ఓకే వెంకటరెడ్డి, గురువుల యొక్క ఆశీర్వాదం ఉంది, మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఇంతారి రవీందర్ రెడ్డి గారు 42 సంవత్సరాల తర్వాత ఇంతమందిని ఇక్కడ మమేకం కావడం, గురువులను ప్రత్యక్షంగా కలవడము, వారిని ఫోన్ కాల్ కూడా కలవడం, మమ్మల్ందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి దాంట్లో ప్రధాన భాగస్వామి రవీందర్ రెడ్డి గారు. అలాగే శ్రీనివాస్ రెడ్డిలు ఇద్దరు, తర్వాత ఇంకా మన శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత అమ్మాయిలు వీళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతుగా వారంతా కూడా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. కాకపోతే అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురావడానికి రవీందర్ రెడ్డి చేసినటువంటి శ్రమ అంతా ఇంతగా గట్టిగా ఒకసారి మనం అభినందనలు తెలియజేద్దాం. గురువుల యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాదు, ఇది అపూర్వమైనటువంటి ఆత్మీయ సమ్మేళనంగా మనం భావిస్తున్నాం. మరి అటువంటి ఈ సమ్మేళనానికి రూపకర్తగా అయినటువంటి మిత్రుడు రవీందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈనాటి సమావేశానికి చేసినటువంటి గురువర్యులకు పాదాభివందనం మరియు మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నా పేరు రవీందర్ రెడ్డి, హైదరాబాద్లో ఉంటున్నాను. ఇదే గ్రామం. నేను ఇక్కడ 7th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత 8th క్లాస్కు హైదరాబాద్లోనే చదువుకున్నాను. 8th క్లాస్ నుంచి నాకు పాలిటెక్నిక్ చేసిన నల్గొండలో చేసి అక్కడనే హైదరాబాద్లోనే స్థిరపడ్డా. ఇక్కడ ఒక ఇల్లుంది. అయితే ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమానికి అనుకుంటున్నాము, చేసుకోవాలి, అందరూ చేసుకుంటున్నాం, మనం ఎందుకు చేసుకోవద్దు అనే ఆలోచన వచ్చింది. కానీ ఏదో సమయం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది చేయలేకపోయినాము. ఇప్పుడు ఈ సందర్భము సమయము వచ్చింది కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. మేము చదువుకున్న సమయంలో హుసేన్ సార్ గారు, శ్యామ్ సుందరరావు సార్ గారే ఉన్నారు మాకు. తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత 8th క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత పాండవన్ సారు, కానరెడ్డి సారు, సురేష్ సారు, కొంతమంది సార్లు వచ్చారు. అయితే వాళ్ళు ఎన్నో రకాలుగా మన విద్యార్థులకు, ఈ స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ విద్యను అందించి గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళ ప్రోత్సాహంతో కొంతమంది టీచర్లుగా మేము చదువుకున్న బ్యాచ్లో 4 టీచర్లుగా, 2 ఆర్టీసీలోను, మిగతా వారు కొద్దిగా ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో, వ్యవసాయంలో స్థిరపడి చాలా హ్యాపీగా ఉన్నారు. మా బ్యాచ్లో 2 మిత్రులను ఓడిపోయినాము. మిగతా వాళ్ళు అంతా మంచి క్షేమంగానే ఉన్నాము, మంచి జీవనం గడుపుతున్నాము. ఈ ఉపాధ్యాయులు వీళ్ళు అందించిన
ఈనాడు మంచి పొజిషన్లో జీవిస్తూ మంచిగానే హ్యాపీగా ఉన్నాం సార్. దీనికి సహకరించిన ఈ సమావేశానికి మిత్రులందరూ సహకరించినందుకు చాలా అభినందనలు. నా పేరు రవీందర్ రెడ్డి. మా మిసెస్ గవర్నమెంట్ టీచరే, ఇప్పుడు శంషాబాద్లో పనిచేస్తుంది. నాకు 2 పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు యూఎస్లో 5 years వెళ్ళి 5 years అయింది. కుమార్తె బీడిఎస్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు అంతే సార్. మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులందరికీ నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం సార్. గురువులకు పాదాలు ఉన్నాయి. మాకు పెద్ద చదువు అవ్వలేదు, 10th వరకే చదివినాం. వెళ్ళిపోయి మనం ఇక్కడ 2 కూతుళ్ళు మ్యారేజ్ అయ్యి ఒక ఆయన మన స్నేహితుల ఇన్ఛార్జ్గా సీనియర్గా పనిచేస్తున్నాడు. ఒక ఆయన డైలీ ఫైనాన్స్ చేస్తున్నాం. ధన్యవాదాలు. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడనే స్థిరపడి చదివాను. నా పేరు రామరెడ్డి. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళు కూడా నా సాధ్యమైన వరకు చదివించాను. కొడుకు బీటెక్ చదివించాను, బిడ్డ ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ చేయించాను. వాళ్ళు కూడా 2 జాబ్లు వచ్చినాయి. ప్రసిద్ధిగాస్తూ అనేక ఆధ్యాత్మిక విషయాల పైన అనర్గళంగా ఉపన్యసిస్తూ అనేక దర్శనీయ స్థలాలను కూడా దర్శింపజేస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి మా మిత్రుడు, మనందరికీ సీనియర్ అయినటువంటి తోటపల్లి నివాసి ఓరుగంటి కేదార్నాథ్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు డయాస్. సరస్వతికి నమస్కారం. నేను పిలిచినందుకు వచ్చాను. వేదిక ఇప్పుడు మైక్ చేపిస్తే మీ అందరి టైం కంటే 2 times కూడా తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పుకోవద్దు గొప్పని కాదు, పరిచయం ఉన్నది కాబట్టి చెప్పుకుంటున్నాను. ప్రతి సంవత్సరం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మధ్య గ్యాప్లో మినహాయిస్తే చెప్పిన టాపిక్ చెప్పకుండా ప్రవచనాలు ఇస్తాను నేను. అది లక్షావతి ఉద్యాపన కార్యక్రమం చేస్తాము. అక్కడ ప్రవచనకర్తగా అక్కడ నా పని. అది మొదటి బ్యాచ్ మేము. అయితే నా పేరు చెప్పారు ఇందాక, ఎవరు మన మిత్రుడు వెంకటయ్య గారు చెప్పారు కదా. నా పేరు ఊరగంటి కేదార్నాథ్ శర్మ. మా మిస్సెస్ పేరు భవానీ ఇందిర. నా కుమారుడి పేరు రామ్ నిఖిల్ ఇక్ష్వాక్, మెకానికల్ ఇంజనీర్గా ఉన్నాడు. మా అమ్మాయి పేరు సుప్రజ, ఆమె చార్టెడ్ అకౌంటెంట్గా ఉంది. నేను తాతలు కూడా అయ్యాను, అది విషయం. ఇక అక్కడ ఫ్యామిలీ పరంగా అది వదిలేస్తే ఇక మళ్ళీ మొదటికి వస్తారు. ఇక్కడ మన మిత్రుడు ప్రారంభంలో ఈరోజు 4 విశేషాలని చెప్పారు. 4 విశేషాల్లో చివరి విశేషం చెప్పినప్పుడు ఏమిటి అంటే, ఈరోజు అత్యంత పగటి రోజు అన్నాడు. పెద్ద పగటి రోజు. తమాష ఏంటి అంటే, అత్యంత తక్కువ పగటి రోజు నాడు మేము 42 సంవత్సరాల వేడుక చేసుకున్నాం. ఇదే రీతిగా డిసెంబర్ 21 అండి. డిసెంబర్ 21 అత్యంత తక్కువ పగటి రోజు అయితే, జూన్ 21 అత్యంత పెద్ద పగటి రోజు ఈ రోజు అయితే, డిసెంబర్ 21 తక్కువ పగటి రోజు ఉంటుంది. ఆ రోజు మేము కలిసాము. ఈరోజు మేము జాతృష్కనేది అది గుర్తొచ్చింది. మిత్రుడు చెప్పాను కానీ ఓకే. అదొకటి. అంటే మన రవీందర్ రెడ్డి ఆ విషయంలో కాంపిటీషన్ పడ్డాడు బహుశా. అయితే మీరు తక్కువ పగటి రోజులు చేస్తాం, మేము ఎక్కువ పగటి రోజులు వస్తాం, ఎక్కువ ఉధృతంగా ఉంటాం, మనకు ఆడతాం, కబడాడతాం. అక్కడ పక్కన పోల్స్ తయారు తీసుకుంటే కబడాడతారు వీళ్ళంతా. ఇప్పుడు కబడాడి వాళ్ళు అంటే మీరు అందరూ ఆడండి, సంతోషమే కదా, మనం కూడా ఆడదాం. బాగుంది. తర్వాత గొప్ప విశేషాలంటే విశేషణాలు కూడా మనం అందరం రకరకాల పాత్రలు రకరకాల స్థాయిలో స్థిరపడి ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ ఫౌండేషన్ బేస్ ఎక్కడ? అమ్మ కడుపు నుంచి రాగంతో బయటకు వచ్చాం, ఏడుస్తూ బయటకు వచ్చాం, మధ్యలో నవ్వు నేర్చుకున్నాం, నడక నేర్చుకున్నాం, ఓబడలు నేర్చుకున్నాం, విద్యాభ్యాసం చేశాం, ఉన్నతులు సాధించాం, అత్యున్నత స్థాయిలో కూడా స్థిరపడి ఉండవచ్చు. కానీ నడక నేర్చుకున్న తర్వాత నడవడి నేర్చుకునే మధ్యలో, విద్వత్తు నేర్చుకునే మధ్యలో
మీరు విజ్ఞానం నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో సహచరులను పొందుతారు. అప్పుడు బాల్యాన్ని అనుభవిస్తూనే విద్వత్తును నేర్చుకుంటూనే మీ యొక్క నడవడికలు కొనసాగిస్తూ ప్రయాణం చేస్తున్నటువంటిది ఉంటుంది. కాబట్టి అవన్నీ చిన్నగా మనకు ఒక తుత్తులుగా ఒక దానికి స్థిరపడి ఉంటాయి. చిన్న జ్ఞాపకాలు. ఆ చిన్న జ్ఞాపకాలు ఎట్లంటే ఇప్పుడు చూడండి, పక్వానికి వచ్చినటువంటి పండు కంటే లేతుగా ఉండేటటువంటి కొన్ని ఒక రకమైన రుచిగా ఉంటాయి. అవి చాలా ఉత్తేజాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి అలాగే మనం బాల్య దశలో చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలను కూడా ఇప్పుడు జ్ఞాపకం ఇస్తే మనం పునరుత్తేజితులు అవుతాం. ఆఫ్ కోర్స్ సహజం కాలానుగుణంగా మనకు శక్తిలు తగ్గుతుంటాయి, శక్తి సామర్థ్యాలు తగ్గుతుంటాయి. కానీ ఆ రోజున మనకు మళ్ళీ గుర్తొచ్చిందంటే మనం మళ్ళీ పునరుత్తేజితంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అవసరం, అందుకోసం కలుస్తాం. అది మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రుగ్మతి నవరసాల్లో గొప్ప రసం ఏది అన్న 9 రసాలుగా 9 రసాల్లో గొప్ప రసం ఏది అంటే ఒకడు అంటాడు శృంగార రసం గొప్పది సార్ అంటాడు అన్నాడు. శృంగార రసం ఇంటర్మీడియట్ వాడు కౌమార దశ శృంగార రసం గొప్పది అంటాడు. ఒకడు హాస్యం అంటాడు, ఇంకోటి ఎవడో అంటాడు. అసలైన రసాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు ఏ రసం గొప్పది అని చెప్పేసానంటే అప్పుడు ఆసారే చెప్పాడు. ఇప్పుడు మీరు 17-18 సంవత్సరాల వయసు కదా, ఇప్పుడు వచ్చి శృంగార రసం గొప్పది అన్నారు. మీరు 60 సంవత్సరాల వయసుకు దగ్గర ఉన్నప్పుడు ఏ రసం గొప్పది అంటే ఏం చెప్తారో అని చెప్పేసి చెప్పండి అన్నారు. నాకైతే వాస్తవానికి 40 సంవత్సరాల వయసు వరకు జవాబు తెలిసిపోయింది. కరుణ రసం అనేటటువంటిది శాశ్వతమైనది, చాలా గొప్పది, పెద్ద రసం. ఏమిటి అంటే ఆ కరుణ రసం అనేటటువంటిది లేకపోతే మనకు భావోద్వేగాలు ఉండవు. భావోద్వేగాలు లేకపోతే బంధాలు ముడిపడవు. బంధాలు లేకపోతే ఎవరికి వాడే అట్లా ఉన్నట్టయితే స్వార్థపరత్వంతో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చచ్చిపోయిన తర్వాత వాడిని పక్కన తీసుకుపెట్టడానికి కూడా ఎవరు దొరికే పరిస్థితి. భావోద్వేగాలు ఏమిటి కారణం? భావోద్వేగాలకు మూలం కర్మరసం. ఆ కర్మరసాస్పదమైనటువంటి ప్రేరణ పొందినందువల్లనే మన రవీంద్ర రెడ్డి గారి ఇంతమంది పూర్తి చేసుకోవడం జరిగింది. కరుణ అనేటటువంటి మాతృక. మనం పుట్టుకతో కర్మం చూస్తామో లేదో కానీ అంత్యంలో మాత్రం కర్మం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుభవించి తీరుతామండి. కాబట్టి ఏ మూలలోనో ఆ మూలలో కాస్తో సున్నితత్వం అనేటటువంటి మన మెదడులో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ కర్మరసాస్వాదన చేయగలుగుతాం. కానీ జీవితంలో కొనసాగుతూ పోతూ నిరంతరం పరుగు తీసేవాడికి కర్మరసం అనేటువంటి ఆస్వాదన దొరకదు. మళ్ళీ ప్రేరణ బుద్ధి ఆ కర్మరసాత్మ పనులు చేద్దామని, అంటే అంత బుద్ధి కూడా మంచి పనులు చేయడం కాదు, చాలా మంది మంచి పనులతోటే వెళ్తారు. దుర్మార్గుల శాతం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ మాత్రం దుర్మార్గుల శాతం ఎక్కువ ఉంటే మనం ఎందుకుంటామండి. కాబట్టి మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటాం. మీరు ధన్యజీవులు అయిపోయారు. మేము 42 సంవత్సరాల కంటే అంతకుముందు నేను చాలా ప్రయత్నం చేశాను. నేను ప్రభాకర్, మా క్లాస్మేట్ ప్రభాకర్ చాలా ట్రై చేసిన తర్వాత కుదరలేదు. మాకు ఎందుకో అనుకున్నాం, సాహసం చేయలేకపోయాం. 3 రోజుల్లో గ్రూప్ తయారు చేసుకున్నాం. డిసెంబర్ 21 నాడు మేము పెట్టుకున్నాం. ఆ రోజు మా గురువర్యులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు మీరందరూ కూడా మీ యొక్క శక్త్యానుసారం, సామర్థ్యానుసారం, ఇష్టానుసారం ఈ ప్రోగ్రామ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. నేను కూడా ఎందుకు వచ్చానంటే వాస్తవానికి హంసల గుంపులో కాగిలాగా వచ్చాను నేను. ఏంటి మీరంతా హంసలు, మీరంతా ఒక గ్రూప్ కదా, నేను సపరేట్గా ఎందుకు ఉంటున్నాను అక్కడ తెలుస్తుంటే 2-3 మీ మిత్రులు వాళ్ళు వచ్చారు. ఈయన ఎవరబ్బా గుర్తుపడతలే, మీరు ఎవరబ్బా గుర్తుపడతలే, ఎందుకు గుర్తుపడతారు, మీ క్లాస్మేట్ నేను కాదు కదా. మరి అట్లా అని చెప్పేసి పరిచయం చేసుకోవడం జరిగింది. అప్పారావు మా క్లాస్మేట్. సూరయ్య సార్ మొట్టమొదటి మా బ్యాచ్కి 10th క్లాస్ చెప్పారు. సూరయ్య సార్ వాలీబాల్ ఎట్లా ఆడేదో తెలుసా, భూమికి 60 ఫీట్ కింద పోతుంటే ఇట్లా పెట్టి బాల్ లేపుతుంది. వాలీబాల్ మంచిగా ఆడుతుంది సూరయ్య సార్ పరిస్థితి. హుసేన్ సార్ కొడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎవరు అన్నా ఇందాక కొట్టేది హుసేన్ సార్ అయితే మమ్మల్ని కొట్టలేదండి. మేము వేసినటువంటి నాటికకు సార్ డైరెక్టర్గా చేశారు. ఉపకారం ఉత్తమ్ కూడా నాటిక వేస్తే స్వర్గస్థులైన మన్యం జనార్దన్ రెడ్డి గారు మా ఆయన క్లాస్మేట్ అట, నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు మంత్రి పాత్రకు ఆ రోజుల్లో హుసేన్ సార్. తర్వాత శ్యామ్ సుందరరావు సార్ ఉంటే, శ్యామ్ సుందరరావు సార్ మాకు 3 నెలల పరీక్షలు అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతే పాండంగయ్య సార్ మా దగ్గరికి వచ్చారు. పాండంగయ్య సార్ 9th క్లాస్ 10th క్లాస్లో మాకు మ్యాథ్స్ చెప్తే, పాండంగయ్య సార్ పిల్లలకు 9th క్లాస్లో 10th క్లాస్లో
నేను మ్యాథ్స్ చెప్పాను. కూతురు వచ్చేసి 10th క్లాస్లో సుజాత అమ్మాయి పేరు, ఆమెకు మ్యాథ్స్ చెప్పాను. కుమారుడు శ్రీధర్ రెడ్డి, ఆ అబ్బాయికి 9th క్లాస్లో మ్యాథ్స్ చెప్పాను. సుజాత వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత కలుసుకొని నాకు సన్మానం చేశారు. ఆ సన్మానంలో మన వెంకటేశ్వర సార్ కూడా వచ్చారు. అదే మేమిద్దరం ఆమెకు సార్ వాళ్ళ పిల్లలకు మేమిద్దరం గురువులం, వెంకటేశ్వర సార్ నేను ఇద్దరు. ఇంకోటి ఏంటంటే చెప్పాను మర్చిపోయాను అనుకుంటా, నేను వెంకటయ్య గారు, రవీంద్ర రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి రామరెడ్డి గారు, ఈ సరస్వతి, మేమంతా ఒక ఊరి వాళ్ళం సార్. మేమంతా ఒక ఊరి వాళ్ళం, మా ఊరి అమ్మాయి అది విషయం. పాండరంగాయుడు సార్ తోటి మాకు ఎంతో అది ఉండేది. సార్ అంటే చాలా అభిమానం కూడా. కానీ ఇదే పాండరంగాయుడు సార్ ఆ వేదిక మీద 42 సంవత్సరాల తర్వాత క్షమాపణ చెప్పాను. సార్ గుర్తుందో లేదు, ఎందుకు చెప్పాననేది అదొక పెద్ద స్టోరీ. 2-3 స్టోరీలు ఉన్నాయి. ఇక్కడ 1983లో 9th క్లాస్ చదివేటప్పుడు దశరథ్ సింగ్ సార్ ఆ కారు ఎర్ర కారు ఉండేది కదా, ఆ రాయి చూడండి, ఆ రాయి ప్రాంతంలో నేను అవమానం చేశాను. April 1st రోజు నాడు ఆ సార్ ఏప్రిల్ ఫూల్ అన్నాను. వెనక్కి తిరిగి చూశారు, వెనక్కి తిరిగి చూసి సార్ కూడా ఏప్రిల్ ఫూల్ అంటావా అన్నాడు. ఇంటర్వెల్ టైం అంటే అది అయిపోయింది. ఇంటర్వెల్ తర్వాత 3rd పీరియడ్ ఆ ప్రాంతంలో మ్యాథమెటిక్స్ సార్ వస్తారు, పాండరంగాయుడు సార్ వస్తారు. వచ్చిన సందర్భంలో పేరు చెప్పాను, మా క్లాస్మేట్స్ అందరు కలిసి ఒక లెటర్ పెట్టారు, చదివిన వాళ్ళు ఏప్రిల్ ఫూల్ అని చెప్పి. అది నేను ఆ సార్ బుక్ ఇస్తే అది చేసి ఆ తప్పు నాది కాదు అనుకో, సార్ నా మీద అభిమానంతో నమ్మలేదు. మిగతా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు, నాకు పనిష్మెంట్ ఇవ్వలేదు. కానీ మొన్నటి వేదికలో సార్ తెలిసి నాకు తెలిసే పెట్టారని చెప్పి 42 సంవత్సరాల తర్వాత సార్కు క్షమాపణ చెప్పాను. అఫ్ కోర్స్ ఇది అయిపోయింది. వెంకటేశ్వర ఆ రోజు రాలేదు. ఆ పాపం గురించి ఇక్కడ మిత్రుడు ఉన్నాడు కాబట్టి అని చెప్తున్నాను. ఈయన యొక్క మేనల్లుడు ఈ పాపం ఊరికపోదండి, కర్మ ఊరికపోదు. ఏమైంది తెలుసా, ఈయన మేనల్లుడు మా స్టూడెంట్ మా స్కూల్లో. ఆ పిల్లవాడు బ్యాచ్ మాకు సన్మానం చేశారు. ఆ రోజు ఈయన రాలేదు, అందుకు ఏదో కార్యక్రమం ఉంది, రాలేదు. ఆయనకి ఏదో పెద్ద కలెక్టరేట్ కార్యక్రమం ఉంది, ప్రధాని పిలుస్తారు కాబట్టి రాలేదు. వాళ్ళ బ్యాచ్ వాళ్ళు మనకు సన్మానం చేసేటప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మహేష్, ఆ పిల్లవాడు పేరు మహేష్, మంచి స్థాయిలో ఉన్నాడు పిల్లవాడు, మన ఎయిర్ ఫోర్స్ అట్లా పనిచేస్తాడు. నేను సొంత వాళ్ళకు ఆ పిల్లవాడు అంటాడు, కేదార్నాథ్ సార్కు అంటే మాకు భయం. ఏం చేసామప్పుడు అట్లా సేమ్ అదే చూడండి, పాండరంగాయుడు సార్ నేను చేసిన ఇన్సిడెంటే. ఏమిటంటే ఒక చిన్న కవర్లో ఏప్రిల్ ఫూల్ అంతా రాసుకొచ్చాను. నువ్వు వెంకటయ్య సారు నేను ఇద్దరు మొక్కబడి ఫ్రెండ్స్ అని తెలుసు కదా, వెంకటయ్య సారు అల్లుడు కాబట్టి నేను ఏమన్నాడు అని వీళ్ళు ముందర చూశాను. వాడు తీసుకొచ్చి కవర్ నాకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇటు చూసా, నాకు వెనకది అర్థం, అరే పాండరంగాయుడు సార్ గుర్తొచ్చాడు, ఈ పాపం కదా అని వచ్చి అరే ఏంటో ఇట్లాంటి అట్లా ఇట్లా మీ మామూలుతో చూడ అట్లా ఇట్లా తాతడు అట్లా ఇట్లా చేసేది అని చెప్పేసి చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను అనుకో, ఇప్పుడే వస్తుంది ఆయన బహుశా వాళ్ళ మీద ఇది చెప్పలేదు అయింది అని చెప్పి ఆ రోజు సభలో చెప్తున్నాడు. చెబుతుంటే ఆ సభలో మేము ఏంటో టీచర్, అరే కేదార్నాథ్ సార్ అంటే మాకు కూడా భయం, ఆయన నిమిత్త సాహసం చేసిన వాడు ఇలాంటి అభినందిస్తున్నారు, నా వైపు చూస్తున్నారు. ఎందుకంటే మా టీచర్లు కదా, నేను బాస్తుంది కదా, మరి వాళ్ళు ఇలా ఎట్లా అని చెప్పేశారు. ఇట్లా కర్మ అనేది అలా పోతుందండి. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా గురువులను మనం ఎప్పుడు కూడా అవమానం చేయకూడదు. అఫ్ కోర్స్ 42 సంవత్సరాల తర్వాత సార్ నేను క్షమాపణ చెప్పాను. అదే దశరథ్ సింగ్ సార్కు 1983 అయిన తర్వాత 1993లో సార్కు ఒక 200 సుమారు 300 మంది మధ్యలో సార్ ఒక అద్భుతమైన గాయకుడని గుర్తింపు తెచ్చి ఆ సార్ ఉన్నాం అక్కడ తీసుకున్నాను. ఎందుకంటే ఒక వేదిక జరుగుతుంది, వైఆర్ఎం కాలేజ్ అని డిగ్రీ కాలేజ్ ఉంటుంది, దానికి లేడీస్ కాలేజ్ అది ఊరుబెట్ట వేదిక పెట్టారు. ఆ వేదిక దగ్గరికి జనాలందరూ కూడా లేటుగా వచ్చే పరిస్థితి ఉంది, ఎమ్మెల్యే లేట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సార్ తోటి వచ్చి నిలిగా గెలిగే తల్లి అనేటువంటి పాట పాడిస్తుంటే దాన్ని కంటిన్యూ నేను వాయించేసి సార్ మంచి అద్భుతమైన గాయకుడు అని చెప్పేసి ఆ రోజు చిత్రీకరణ చేయించాను. సార్ ఆనందం తెచ్చుకున్నాను. అక్కడ ఒంటరిగా అవమానం చేశాను, ఇక్కడ 10 మందిలో సార్. కానీ ఇలాంటివన్నీ ఎటువంటి అనుభవాలు ఉండొచ్చు. ఎక్కువ అపూర్వమైనటువంటి చాలా ఘోరమైన అనుభవం కూడా ఉంది. కానీ అది ఇప్పుడు చెప్పాల్సింది కాదు, ఇక్కడ ఎవరు కూడా దానికి సంబంధించిన వ్యక్తులు కూడా లేరు. కాబట్టి ఇలా అనుభవాలు ఉంటాయి, గురువులకు సంబంధించి మంచి అనుభవాలు, చెడ్డ అనుభవాలు ఉంటాయి. ఒక్క మాట చివరిలో చెప్తాను. వెంకటరెడ్డి సార్ అని మాకు హెడ్ మాస్టర్ అండి. ఆ వెంకటరెడ్డి సార్ను ఒకానొక దశలో అవమానించడానికి నియమించబడిన 6 వ్యక్తుల్లో నేను ఒక్కడిని. ఆ విషయం పక్కకు పెడితే ఆ వెంకటరెడ్డి సారు ఆ విషయం తెలుసుకున్న తర్వాత 9th క్లాస్లో ఆ రూమ్లో కూర్చొని ఒక అరగంట ఉపన్యాసం ఇచ్చారు. ఏం ఆ ఉపన్యాసం అంటే 13 సంవత్సరాల వయసు నుంచి 19 సంవత్సరాల వయసు ఎంత ముఖ్యమైంది,
ఆ వయసులో తప్పులు ఎలా జరుగుతాయి, రాంగ్ డైరెక్షన్లోకి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది, వక్రీకరణ ఎలా జరుగుతాయి, ఎలా ఆ వయసును కాపాడుకోవాలి, ఆ వయసును కాపాడుకుంటే జీవితంలో ఉత్తమ విజయాలు సాధిస్తారనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఒక అరగంట ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసానికి నేను ఎంతో ప్రేరణ పొందాను. మరి ఆ రోజు ఆ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు తెల్లబట్టలతో ఉన్నానేమో. మరి ఈ తెల్లబట్టలు నాకు 35 ఏళ్ల నుంచి ఇదే తెల్లబట్టలు అండి నావి. నేను వేరే డ్రెస్ వేసుకోను, నా డ్రెస్ ఇదే, నా డ్రెస్ కోడ్ ఇదే. అయితే 2009 వరకు స్కూల్ నడిపాను. తర్వాత అయినా ఈ డ్రెస్ ఏమి మారలేదు. అయితే ఎందుకు అంటే మనం దుర్మార్గంలోకి వెళ్ళకూడదు. అలాంటి ఒక మేకప్ చేసుకొని ఆ సార్మాటలు అంత ప్రేరకత్వంలో ఉండడం వల్ల చెడు మార్గంలోకి వెళ్ళలేకపోయాను. దిద్దుకున్నాను. నేను దిద్దుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. ప్రతి గురువు గొప్పవాడండి, చాలా గొప్పవాడు. వాళ్ళు ఏదని చెప్పుకోవచ్చు, ఎట్లా అని చెప్పుకోవచ్చు, మంచిగా చెప్తారు, తెలిసింది చెప్తారు. తెలియకపోతే రాము ఒకవేళ పొరపాటున వాళ్ళకి తెలియక చెప్తే అది వాళ్ళ తప్పు కాకపోవచ్చు. కానీ మనం మాత్రం చెప్పింది మంచిదైతే పట్టుకోవాలంటే వాళ్ళ వ్యక్తిత్వాలను నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పింది పట్టుకోవాలి. అలా వెళ్ళాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్న వాళ్ళంతా వచ్చి మాట్లాడారు. మరి సార్ వాళ్ళు చక్కటి ఆశీస్సులు ఇస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులు బాగున్నాయి. గుర్తు పెట్టుకోండి, మనం దండించే అధికారం నలుగురికే ఉందండి. అమ్మ, నాన్న, గురువు, దైవం. ఏరా అనే పబ్లిక్ లో పిలవగలిగేటటువంటి హక్కు ముగ్గురికి ఉందండి భౌతికంగా. గుర్తుపెట్టుకోండి. మిత్రుడు కూడా ఆలోచిస్తాడు. ఇప్పుడు వెంకటే సార్ ఎట్లా ఉన్నాడంటే ఆయన మంచి స్థాయిలో ఉన్నాడు. టీవీల దగ్గర అక్కడిక్కడ పెద్ద కలెక్టర్ల దగ్గర నుండి అక్కడ కూర్చొని వెంకటే అన్నాను అనుకోండి పబ్లిక్ లో. ఆఫ్ కోర్స్ మిత్రుడు అని ఆయన ఏమనుకోకపోవచ్చు, కానీ ఆయన స్థానాన్ని నేను కాస్త అవమానం చేసిన వాడిని అవుతాను. మిత్రుడు అయ్యింది. మిత్రుడు కూడా ఏదా అని అనలేడండి పబ్లిక్ లో. కానీ ఒక గురువు అనొచ్చు. ఎలా రాజేందర్, ఎలా రవీందర్ రెడ్డి అని ఇక్కడ ఉన్న గురువులు మిమ్మల్ని పిలవగలుగుతారు. మీ అమ్మ పిలుస్తుంది, మీ నాన్న పిలుస్తుంది. ఈ ముగ్గురికే ఉందండి బాహ్యం లోపల ఏదా అని పిలవగలిగేటటువంటి హక్కు. మిగతా ఎవరికి లేదు. అవునా? దండనాధికారాలు కూడా వీళ్ళు ముగ్గురికే ఉంటాయి. కానీ ఈ రోజు గురువుకు దండనాధికారాలు తీసేస్తున్నారు. అది వేరే విషయం. కొత్తలే నేను కొట్టలేదు, జిగట కొడుతున్నాడు అని పోయి తన్నేస్తున్నారు. అమ్మనాయన కొట్టేస్తున్నారు. సరే, ఇవన్నీ ఇలా చెప్పుకొని పోతే చాలా ఎక్కువ మాట్లాడతారు. కాబట్టి మిత్రులు నా మీద గౌరవంతో పిలిచారు. నేను కూడా అలా వచ్చి మీరు ఎంత ఆనందిస్తారో చూసి నేను ఆనందపడతాను వచ్చాను. అఫ్ కోర్స్ మా మిత్రుడు, ఇంకో మిత్రుడు రామరెడ్డి మాట వరుసలో నువ్వు కూడా రారాదా అన్నాడు. ఇంకో మిత్రుడు రవీందర్ రెడ్డి ఫోన్ చేసేసి అన్ని మాట్లాడినాడు. కానీ నువ్వు వస్తే బాగుంటుందేమో అని కూడా లేదు. స్కూల్లో పనిచేస్తున్నందుకు అంబరావులు పిలుచుకున్నాడు. ఇష్టం ఆడతలేనండి, కామెడీ చేస్తున్నాను. మీరు పిలిచినా పిలవగానే నేను వచ్చేవాడిని. అందుకని ముందు వచ్చిన గుర్తు పెట్టుకోండి. ఇక్కడ 2 మిత్రులు, ఎవరు ఆ మిత్రులు? 2 లేవండి స్వామి. ఆ 2 మిత్రులు 4 మిత్రులే ఉన్నారు. మీకంటే ముందు వచ్చి ఆ గుర్తు పెట్టుకోండి. 8 గంటలు ఆ రోజు మేము ప్రోగ్రామ్ చేసుకుంటే సూరయ్య సార్ 7:40 వచ్చారు. రంగారెడ్డి సార్ 7:45 వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారో మీరు ఆలోచించుకోండి. మేము 9:35 మా కార్యక్రమం స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటలకు ముగించుకున్నామండి. గొప్పలు కాదు, వెన్నీది కాదు, వదిలేయండి. మీరు కూడా కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారు, చాలా చక్కగా ఉన్నారు. నేను కూడా ఓపెన్ హార్ట్తో మాట్లాడాను. వేషజాలు మాట్లాడాల్సిన అవసరం రాదు, ఇక్కడ మాట్లాడకూడదు కూడా. అవునా? వేషాలు అలాగే అవుతారు. ఓకేనా? రైట్ అండి. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీరంతా అద్భుతమైనటువంటి ఈ యొక్క భావ ప్రకటనను పొందుతూ భావాలను, భావోద్వేగాలను ఈ విధంగా ప్రదర్శన చేసుకుంటూ ఆనందంతో ఉన్నందుకు మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుస్తూ మిత్రుడు ఆహ్వానించిన మిత్రుడు వెంకటయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ గురుగారులందరికీ మరొకసారి కృతజ్ఞతపూర్వక వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.